ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి లగాయతు 9 రోజుల పాటు చేసేటటువంటి ఉపాసనా కార్యక్రమానికి శారదా నవరాత్రులు అని ఋషులు పేరుంచారు. ఈ నవరాత్రులు ఉపాసన క్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని అలంకరిస్తాయి. ఉపాసన అనేటటువంటి మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం. ఉప అంటే సమీపమునందు అని, ఉపనయనము, ఉపవాసము. ఉప అంటే సమీపమునకు, నయనము అంటే తీసుకుని వెళ్ళుట. గురువుగారి దగ్గరికి వేదాధ్యయనం కోసం శిష్యుణ్ణి తీసుకుని వెళ్ళడానికి కావలసినటువంటి అర్హతని పూర్వాంగమునందు సంతరింపచేయడానికి తండ్రి బిడ్డడికి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేసి వేదాధ్యయనానికి అధికారం కల్పించి గురువుగారి దగ్గరికి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియకు ఉపనయనమని పేరు. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట, ఉపాసన అంటే దగ్గరగా కూర్చునుట. ఎవరికి దగ్గరగా? తత్పదార్థమునకు. తత్పదార్థము పరమేశ్వరుడు. పరమేశ్వరునకు దగ్గరగా ఉండుట. పరమేశ్వరునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేసేటటువంటి సాధనా క్రమానికి అంతటికీ కూడా ఉపాసన అని పేరు. ఈ ఉపాసనలో శారదా నవరాత్రులు అంటే ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులు చేసేటటువంటి ఉపాసన అత్యంత ప్రధానమైనటువంటి ఉపాసన. మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక రహస్యం ద్యోతకమవుతుంది. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లో నక్షత్రాలలో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి అధిదేవత అశ్విని దేవతలు. అసలు అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నప్పుడు వచ్చేటటువంటి పౌర్ణమి కలిగినటువంటి మాసం కనుక ఈ ఆశ్వీజ మాసం మొట్టమొదటి మాసం కావాలి. కానీ అలా అవదు. మీరు చాంద్రమానం చూస్తే మొదటి మాసం చైత్రమాసం అవుతుంది. 27 నక్షత్రాల్లో మొదటి 13 నక్షత్రాల్ని వెనక 13 నక్షత్రాల్ని విడిచిపెట్టి మధ్యలో ఉన్నటువంటి 14వ నక్షత్రమైన చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నటువంటి మాసంలో పౌర్ణమి ఉన్నటువంటి మాసం కనుక చైత్రమాసము మొదటి మాసం అవుతుంది. కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు ఆశ్వీజ మాసమే మొదటి మాసం అవుతుంది. ఉపాసనా క్రమం భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నానికి ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే ఆశ్వీజ మాసంలోనే ఉంటుంది. ఆశ్వీజ మాసానికి ఎందుకు అంత గొప్పతనం ఇచ్చారు, ఎందుకు శారదా నవరాత్రులు అన్న పేరుతో 9 రాత్రులు ఉపాసన చేస్తారు అంటే దానికి ఒక్కటే ప్రధానమైనటువంటి కారణం. ఆశ్వీజ మాసం అనేటటువంటిది, అందున ఈ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రాత్రులు ఒక రోజుకి ప్రారంభంలో ఉండేటటువంటి తెల్లవారుజాము సమయం లాంటివి. మీరు చూడండి, సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం ఉపాసనకి పరమయోగ్యమైనటువంటి కాలంగా నిర్ణయింపబడింది. దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తూ ఉంటారు. అటువంటి ముహూర్తంలో ఆ ఉపాసన క్రమంలో ఉండేటటువంటి ఆ సంవత్సరం అంతటినీ కూడా ఒక రోజుగా భావన చేస్తే, ఆ రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజాము కాలం ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి లగాయతు నవమి వరకు ఉండేటటువంటి కాలం. ఆ పాడ్యమి నుండి నవమి వరకు ఉండేటటువంటి 9 రాత్రులు ఏ ఉన్నాయో దాన్ని తెల్లవారుజాము కాలంగా పరిగణిస్తారు. అంటే ఒక సంవత్సరానికి అంతటికీ తెల్లవారుజాము కాలం ఏది అంటే శారదా నవరాత్రులే తెల్లవారుజాము కాలం. ఒక రోజు మొత్తంలో ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం ఏది అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం. ఆ కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందుకని దాన్ని ఉపాసనకి యోగ్యము అంటారు. మిగిలిన కాలం అంతా కూడా ఇంద్రియములతో కలిసి మనసు పైకి తిరుగుతుంది. పైకి తిరిగి అది వశం అవడం అంత తేలికైనటువంటిది కాదు. కాలమునందు ఒక్క తెల్లవారుజాము కాలంలో మాత్రం మనసు తొందరగా వెనక్కి వెడుతుంది. వెనక్కి వెళ్ళి దాని మూలమైనటువంటి ఆత్మ ఏది ఉన్నదో ఆ ఆత్మ యందు ఒదిగిపోతుంది. అందుకే అది ధ్యానమునకు యోగ్యమైన కాలం. ఒక రోజుకి తెల్లవారుజాము కాలం ఎంత గొప్పదో అంత గొప్ప కాలం ఒక సంవత్సరాన్ని అంతటినీ కూడా రోజుగా భావన చేస్తే శరత్కాలంలో శరదృతువులో ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులు
ఈ 9 రోజుల ఉపాసన క్రమాన్ని విడిచిపెట్టకూడదు. అందరూ చేస్తారు, వ్యక్తిగతంగానూ చేస్తారు, దేవాలయాల్లో చేస్తారు. వీధి వీధిన కూడా దుర్గా అమ్మవారిని నిలబెట్టి అమ్మవారికి వాయుప్రతిష్ఠ చేసి 9 రోజులు అమ్మవారి ఉత్సవాలు చేసి 10వ రోజున విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణంగా శాంతికర కళ్యాణంతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటారు. సరే, దేవాలయాల వంటి వాటిలో జరిగేటటువంటి కార్యక్రమాలు శాశ్వత ప్రాతిపదిక మీద మూలమూర్తి లోపల ఉంటుంది కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. శారదా నవరాత్రులు చెయ్యవలసిన అవసరం అంత భారీ ఎత్తున ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ శరత్కాలం ప్రారంభమైనప్పుడు ఆశ్వీజ మాసం మొట్టమొదటి తిథి నుండి కూడా, అసలు నిజంగా చెప్పాలంటే అంతకన్నా కూడా ఏకాదశి వెళ్ళిపోవడం ప్రారంభమైన దగ్గర నుండి కూడా కృష్ణపక్షంలో, అంటే ముందు ఉన్నటువంటి మాసం భాద్రపద మాసం, భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో ఉన్న ఏకాదశి తిథి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఇక ఆశ్వీజ మాసం యొక్క ప్రవేశం కొంత దాని ప్రభావం పడడం ప్రారంభమైపోయినట్టు. అందుకే కృష్ణపక్ష ఏకాదశి తర్వాత ఇక మంచి పనులు అని ఏవీ చేయడాన్ని అంగీకరించారు. భాద్రపద మాసంలో అసలు కృష్ణపక్ష పాడ్యమి నుండే చెయ్యరు, ఎందుకంటే అది మహాలయం, అదంతా కూడా పితృపక్షమైనటువంటి తిథి, అందుకే శుభకార్యాలు ఏవీ చెయ్యరు. ఇక ఆశ్వీజ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకించి పాడ్యమి తిథి నుండి యమధర్మరాజు గారి యొక్క ఒక కోర బయటికి రావడం ప్రారంభమవుతుంది. ఒక కోర ఆశ్వీజ మాసంలో ఉన్న పాడ్యమి తిథి నుండి బయటికి వస్తే వేరొక కోర, రెండవ కోర మళ్ళీ వసంత నవరాత్రులలో అంటే చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి లగాయతూ బయటికి వస్తుంది. ఈ 2 ఋతువుల యందు పాడ్యమి నుండి నవమి వరకు యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రలు కోరలు బయటికొచ్చినటువంటి కారణం చేత ఈ ఋతువు యందు ఒక లక్షణం ఏర్పడుతుంది. 9 రాత్రులలో ఏది జరుగుతుంది అంటే పరమ భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి. అవి ఎంత భయంకరమైనటువంటి అంటువ్యాధులై ఉంటాయని శాస్త్రవాక్కు అంటే అది కేవలం ఏదో అంటుకున్నవాడు ఎవరి నుండి తనకి వ్యాధి సంక్రమించిందో ఆ వ్యక్తి మళ్ళీ ఆ రోగాన్ని పోగొట్టుకుని బ్రతుకుతాడని నమ్మకము చాలా తక్కువ. అసలు అటువంటి వ్యక్తి గ్రామానికి ఒక్కడున్నా సరే, ఒక్కడికి అటువంటి అంటువ్యాధి వచ్చినా సరే ఊళ్ళు ఇళ్ళు విడిచిపెట్టి పారిపోవలసినంత భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలేటటువంటి కాలము అని శాస్త్రవాక్కు. అందుకే ద్వావృతు యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వైః అని వసంత శారదా రాత్రౌ, ఈ వసంత ఋతువులోను శారదా ఋతువులోను అంటే శరదృతువులోను ఈ 2 కాలముల యందు వచ్చేటటువంటి 2 9 రాత్రుల యందు కూడా ద్వావృతు యమదంష్ట్రాఖ్యే, యముని యొక్క కోర బయటికి వచ్చినటువంటి కారణం చేత విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది అని శాస్త్రం ఏదో చెప్పింది. అదంతా నిజమండి అని అనుకోక్కర్లేదు, మనమే చూస్తున్నాం కదూ. తూర్పుగోదావరి జిల్లానంతటినీ భయపెడుతోంది ఇప్పుడు స్వైన్ ఫ్లూ అన్న పేరుతోటి. కాబట్టి శాస్త్రం ఏది చెప్పినా యథార్థమే చెప్తుంది. దీన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఎక్కడుంటుంది అని అడిగారు. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పరదేవత యొక్క ఉపాసన యందు దుర్గాదేవిని ఉపాసన చేసినట్లయితే 9 రోజుల పాటు అమ్మవారిని పూజ చేస్తే, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. అంటువ్యాధుల బారిన పడి ఎన్నో వేల మంది పడిపోవలసినటువంటి అగత్యం ఏర్పడదని, అంటువ్యాధులు కలగవని మనకి శాస్త్రము యొక్క నిర్వచనం. అందుకే ద్వావృతు యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వైః, సర్వజనులను పడగొట్టగలిగినటువంటి భయంకరమైనటువంటి యమదంష్ట్రలు 2 కూడా ఈ వసంత ఋతువు యందు శరత్కాలమునందు ఈ 2 నవరాత్రులలోనూ బయటికి వస్తాయి అని. ఇవి రాకుండా చెయ్యాలి అంటే ఉపాసనా మార్గంలో ఒకే ఒక్క ఆధారం ఉంటుంది, అదే దుర్గాదేవి యొక్క ఆరాధన. దుర్గాని పేరు కలిగినటువంటి అమ్మవారి ఆరాధన ఏది ఉన్నదో
అది ప్రకృతిని అంతటినీ కూడా ఉపశాంతి కల్పిస్తుంది. కల్పించి జననష్టం జరగకుండా చతుష్పాదులైనటువంటి 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులకు నష్టం కలగకుండా లోకాన్ని మళ్ళీ సుభిక్షంగా ఉంచగలిగినటువంటి శక్తిని అనుగ్రహించగలిగినటువంటి పరదేవతా స్వరూపం ఆ దుర్గమ్మ. అందుకే దుర్గమ్మ యొక్క ఆరాధన చేస్తారు. రెండు మీరు గమనించండి, భారతదేశంలో అంతటా కూడా ఎప్పుడూ వాతావరణం ఒకలా ఉండదు. దక్షిణ భారతదేశంలో ఎండ ఒకలా ఉంటే ఉత్తర భారతదేశంలో తీవ్రంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో చలి ఒక స్థితిలో ఉంటే ఉత్తర భారతదేశంలో చలి ఒళ్ళు కొయ్యబారిపోయేటట్టుగా ఉంటుంది. చాలా విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. భారతదేశం అంతటా ఒక్కలా వాతావరణం ఉండదు. కానీ ఒక్క శరదృతువు యొక్క ప్రారంభకాలమునందు మాత్రం, ఆశ్వీజమాస ప్రారంభంలో మాత్రం శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి తిథి వరకు భారతదేశం అంతటా కూడా వాతావరణము ఒకేలా ఉంటుంది. సర్వశుక్లా సరస్వతి అని తెల్లనైనటువంటి కాంతి కలిగినటువంటి లక్షణంతో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ప్రస్ఫుటంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందున అసలు యథార్థానికి ఈ దేశంలో విశేషమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వాళ్ళందరూ ఎక్కడ పుట్టారు అంటే ఒకప్పుడు కాశ్మీర దేశంలో పుట్టారు. అందుకే సర్వజ్ఞపీఠం ఎక్కడుండేది అంటే కాశ్మీర దేశంలోనే ఉండేది. ఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ఆ సర్వజ్ఞపీఠము సరస్వతీ దేవాలయము ఉన్నాయి అని ప్రతీతి. అటువంటి సర్వజ్ఞపీఠం ఉన్నటువంటి కాశ్మీర దేశంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా మందిని పండితులనే పిలుస్తారు. అందుకే ఇప్పటికీ కాశ్మీర పండితులు అని పిలుస్తూ ఉంటారు. అంతటి సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందినటువంటి కాశ్మీర రాష్ట్రంలో సరస్వతీదేవి ఎంత తెల్లగా ఉంటుందని చెప్పబడిందో అంత తెల్లగానూ కూడా ఆ హిమవత్ పర్వతం అంతా మంచుతో కప్పబడి అంత తెల్లగా ఉంటుంది. దేశమంతటా కొద్ది వ్యత్యాసం తప్ప వాతావరణం ఒకేలా ఉంటుంది. దేశమంతటా కూడా అమ్మవారి ఉపాసన జరుగుతుంది 9 రాత్రులు. ఈ 9 రాత్రుల ఉపాసన యందు ఒక విశేషం ఉంటుంది. ఏమా విశేషం అంటే 9 రాత్రుల యందు దుర్గనే ఉపాసన చేస్తారు. కానీ ఆ ఉపాసన క్రమంలో ఆ దుర్గాదేవిని ఉపాసన చేసేటప్పుడు మొదటి 3 రోజులు కాళీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. మధ్యలో ఉన్న 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. చివరి 3 రోజులు సరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. ఎందుకలా చెయ్యడము అంటే దాని యొక్క ఆంతర్యం ఒకటి ఉన్నది. అసలు మనుష్యునకు సహజముగా అనేకమైనటువంటి వాసనల యొక్క బలంతో ఈ లోకంలోకి వస్తాడు. ఈ వాసనల యొక్క బలాన్ని తొలగతోయగలిగినటువంటి శక్తి యొక్క పేరే దుర్గా. అందుకే ఒక మాట చెప్తారు సంప్రదాయజ్ఞులైనటువంటి పెద్దలు, ఒక మాట అంటారు, ఏ రోజునా కూడా దుర్గా అన్న మాట నీ నోటి వెంట అనకుండా ఆ రోజు వెళ్ళిపోకుండా చూసుకో అని చెప్తారు. ఒక్కసారైనా దుర్గాయై నమః అనాలి, లేదా కనీసం దుర్గా అని అనాలి ఒకసారి. అందుకే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒకప్పుడు ఇంట పుట్టిన ఆడపిల్లలలో దుర్గానామం లేనటువంటి కుటుంబం ఉండేది కాదు. ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్లకి దుర్గా అన్న పేరుతో ఉండేవారు. ఎందుచేత అంటే దుర్గా అన్న నామాన్ని నోటితో ఉచ్చరించినంత మాత్రం చేత అనేకమైనటువంటి ఫలితములు సంక్రమిస్తాయి. దుర్గా ఈ ఒక్క నామంలో దకారాన్ని ఉచ్చరించడం చేత దైత్యనాశనం అవుతుంది. దైత్యులంటే రాక్షసులు. ఆ రాక్షసులు నశించినటువంటి కారణం చేత మనసులలో ఉద్రేకమైనటువంటి భావనలు, సమాజాన్ని పాడు చెయ్యాలి, సమాజాన్ని వక్రగతిలోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రబోధాలు ఉండవు. ఎందుచేత అంటే మిగిలిన యుగాలకి కలియుగానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. రాక్షసులకు వేరు ఉపాధి ఉంది మిగిలిన యుగాల్లో. అందుకే చూడగానే వీడు రాక్షసుడని గుర్తుపట్టచ్చు. కానీ కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. ఈ ఉపాధిని చూడగానే ఈయన రాక్షసుడండి అని చెప్పడం కుదరదు. మరి ఎక్కడుంటాడు రాక్షసుడు అంటే నరుని యొక్క హృదయంలోనే ఉంటాడు. అది
ఎంతగా రాక్షసత్వం పెరిగిపోవాలో అలా పెరిగిపోవడానికి కావలసినటువంటి ప్రబోధాలు వినే అవకాశం ఎక్కువగా అయిపోతోంది అనుకోండి. సమాజంలో పాపచింతన వైపుకి దారి తీసేస్తుంది. మనిషిలో ఉద్వేగం పెరిగిపోవాలే కానీ ఆ రాక్షసత్వం ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. ఆ రాక్షసత్వానికి అంతు అన్నది ఏమీ ఉండదు. అంత భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి రాక్షసుడు మనస్సులో ఉంటాడు. దుర్గా అని రోజు ఒక్క మాట ఉచ్చరిస్తే దకారాన్ని ఉచ్చరించాడు కాబట్టి దైత్యనాశనం అవుతుంది. తనలోనే ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి నశిస్తుంది. అందుకే ఆమె మహిషాసుర సంహారం చేస్తుంది. ప్రధానంగా దుర్గా సప్తశతి ఈ నవరాత్రులలో పారాయణ చేయడానికి, చండీ హోమం చేయడానికి ప్రధాన కారణం అదే. దైత్యనాశనం చేస్తుంది. ఇక రా అన్న అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత రోగనాశనం చేస్తుంది. అందుకే ఈ శారదా ఋతువు ప్రారంభమైతే, శరత్కాలం ప్రారంభమైతే వచ్చేటటువంటి రోగాలు ప్రాణాంతకమైనటువంటి రోగములై ఉంటాయి. సాధారణమైనటువంటి రోగములుగా ఉండవు. నేను ఒకసారి దేవీ భాగవతంలో దీని గురించి చదివి ఒక వైద్యుణ్ణి సంప్రదించాను. ఏమంటే ఇలా ఉంది దేవీ భాగవతంలో, శరత్కాల ప్రారంభం దగ్గర నుంచి అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని, నూనం సర్వజనేషు వై, చెదపురుగులు రాలిపోయినట్టుగా మనుషులు పడిపోతారని ఉంది, నిజమా అని అడిగాను. అది ఋతువునందు, ఆ కాలమునందు మనుష్య శరీరం పడగొట్టడానికి వీలైన స్థితి ఏదైనా ఉందా అసలు అని అడిగితే వైద్యుడు నాతో ఒక మాట చెప్పారు. గురుగారు, ఈ గసగసాలు ఎలా ఉంటాయో అలా రక్తంలో ప్రవహిస్తూ ఉంటుందండి, కొవ్వు చిన్ని చిన్ని ముద్దలుగా. అది భాద్రపద మాసం వరకు కూడా రక్తనాళాలు వ్యాకోచించి ఉన్న కారణం చేత తొందరగానే వెళ్ళిపోతూ ఉంటుంది రక్తంలో. ఈ శరదృతు వచ్చేటప్పటికి వాతావరణం అంతా చల్లపడిపోతుంది. ఒక్కసారి ఇంత చల్లపడేటప్పటికి రక్తనాళాలు సంకోచిస్తాయి. ఆ సంకోచించినప్పుడు హృదయ కవాటం దగ్గర, మెదడు దగ్గర, ఇటువంటి ప్రధానమైనటువంటి అంగములు ఏ ఉన్నాయో అటువంటి అవయవముల దగ్గర ప్రవహిస్తున్నటువంటి రక్తంలో గసగసాలంత చిన్నవిగా ఉన్నటువంటి ఆ కొవ్వు ముద్దలు వెడుతూ అడ్డుపడితే వెనక ఉన్నదొచ్చి మళ్ళీ అడ్డుకుంటుంది, వెనకనున్నదొచ్చి మళ్ళీ చేరుతుంది. ఆ ముద్ద పెద్దదై సాధారణంగా తెల్లవారుజామునే మాకు ఎక్కువగా హృదయ సంబంధమైనటువంటి, పక్షవాత సంబంధమైనటువంటి వ్యాధిగ్రస్తుల యొక్క వివరాలు, అటువంటి రోగులు మా దగ్గరికి ఎక్కువ వస్తారండి. అందుకని మేము కూడా ఈ శరదృతు వస్తే అటువంటి వాళ్ళు ఎక్కువ వస్తారు అని లెక్క పెడతాము. ఆ మాట నిజమే. మీరిప్పుడు చెప్తుంటే దీన్ని ఋషులు మంత్రద్రష్టలు కనుక ఒకానొకప్పుడు కాలంలో ఉండే వైపరీత్యాన్ని లెక్కలోకి తీసుకున్నారని అర్థమవుతోంది అన్నారు. కార్తీక మాసంలో నువ్వుల నూనె దీపాలు పెట్టమని అందుకే చెప్పింది శాస్త్రం. నువ్వుల నూనె యందు శనికి ప్రీతిపాత్రం. శని హృదయ గ్రంథికి అధిదేవతగా ఉంటాడు. ఆ హృదయ కవాటము ఆగిపోకుండా రక్త ప్రసరణం జరిగి ఆయుర్దాయం నిలబడాలి అంటే ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ పెట్టిన దీపం మించి వచ్చినటువంటి పొగ పీలిస్తే లోకమంతా సంరక్షింపబడుతుందని ఎక్కడ పడితే అక్కడ నూనె దీపాలు పెట్టడం, ఆకాశ దీపాలు ఎత్తడం, కార్తీక మాసం వచ్చేటప్పటికీ ఈ దీపాలు చాలా విశేషం చెయ్యడం, కార్తీక పౌర్ణమి నాడసలు దీపాలు చాలా విశేషంగా ఈశ్వర పాత్రంగా ఉంచడం లోకంలో సంప్రదాయమైంది. కేవలం పూజ అన్న పేరే కాదు, పూజ అన్న పేరుతో కాలమునందు అంతర్లీనంగా వచ్చేటటువంటి ఉపద్రవములను ఎదుర్కొని మనకి మనంగా ఏర్పాటు చేసుకోగలిగినటువంటి నిరోధక శక్తిని కూడా ఉపాసన ఎందే స్థిరీకరించారు మన ఋషులు. అందుచేతనే రా అనేటటువంటిది అగ్ని బీజం కనుక ఆ రా అన్న అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత రోగనాశనానికి కావలసినటువంటి ఆ ప్రకంపనలు శరీరమునందు ఏర్పడతాయి అని. అందుచేతనే దకారము చేత దైత్యనాశనం అవుతుంది. ఉకారము చేత దుర్గాలో దైత్యనాశనం, విఘ్ననాశనం. విఘ్నము అంటే కార్యహంతి. ఇక ఆ కార్యము పూర్తవదు. ఆ కార్యక్రమం మొదలుపెట్టింది విడిచిపెట్టేయవలసిందే. అటువంటి విఘ్నాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి దుర్గానామమునందు అంతర్లీనంగా ఉంటుంది.
సాధారణంగా ఎప్పుడైనా చేసిన సంకల్పాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి అవసరం ఏర్పడేటటువంటి వాటిలో ప్రధానమైన ప్రతిబంధకము అనారోగ్యము. శరీరమే సహకరించలేదనుకోండి, ఇక సంకల్పం చేసిన కార్యం ఏం చేస్తాడు? ఆ కార్యాన్ని జరిగేటట్టు చెయ్యగలిగినది, కాలాన్ని అనుగుణంగా మార్చగలిగినది, ఉపాసనని సిద్ధింప చెయ్యగలిగినది అటువంటి శక్తి ఆ అక్షరము చేత అమ్మవారి నామంలోకి వచ్చి చేరింది. లేదు, అమ్మవారి నామంలో ఉన్న అక్షర క్రమమే మనకటువంటి శక్తిని కటాక్షిస్తోంది. అందుకే ఉకారము విఘ్ననాశనం చేస్తుంది. దకార ఉకారములు దుర్గా ర అన్నప్పుడు అది రోగనాశనం చేస్తుంది. ఇక గ అనేటటువంటి అక్షరాన్ని పలికినంత మాత్రం చేత దానికి పోగొట్టగలిగినటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. గ అంటే పోగొట్టుట. అమ్మవారిని భ్రమరాంబాదేవిని స్తోత్రం చేస్తే శంకరాచార్యుల వారు భ్రమరాంబాష్టకంలో గకారంతోనే స్తోత్రం చేశారు. కదలికలకు వెళ్ళగొట్టడానికి ప్రఖ్యాతి. దేన్ని వెళ్ళగొడుతుంది ఆవిడ అంటే పాపరాశిని ధ్వంసం చేస్తుంది. పాపరాశి మనకి తెలిసి రాదు, ఎక్కడో ఉండిపోతుంది. మనం చేసినటువంటి పురాకృత పాపరాశి అంతా ఒక చోట పడి ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవించవలసింది దుఃఖ రూపంలో వస్తూ ఉంటుంది. అలా దుఃఖ రూపంలో వచ్చేటటువంటి పాపము ఏది ఉన్నదో ఆ పాపాన్ని పోగొట్టగలిగినటువంటి తల్లి ఎవరు అంటే దుర్గా. ఆమె పోగొడుతుంది. అలా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినది కనుక ఆమె శూలమును ధరించి ఉంటుంది. అటువంటి తల్లి ద అన్న అక్షరము చేత అటువంటి శక్తిని వ్యక్తీకరిస్తుంది. అందుకని ద ఉ ర గ ఆ దుర్గా అన్నప్పుడు ఆ అన్న అక్షరం పలికినంత మాత్రం చేత రాక్షసనాశనాన్ని చేస్తుంది. ఇది దైత్యనాశనంతో మొదలుపెట్టి రాక్షసనాశనం చేసి మధ్యలో విఘ్ననాశనం, పాపనాశనం, రోగనాశనం చేయించి మనం సంకల్పించినటువంటి మంచి కార్యక్రమములను చెయ్యడానికి ఈ కాలమునందు అనుగ్రహించగలిగినటువంటి పరదేవతా స్వరూపం ఏది ఉన్నదో దానికే దుర్గా అని పేరు. ఆమె బాహ్యమునందు దుర్గముడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించింది, అందుకు దుర్గా అని పేరు వచ్చింది. కేవలం రాక్షస సంహారం చేసింది కాబట్టి దుర్గా కాదు. ఆ దుర్గా అన్న నామాన్ని ఒక్కసారి ప్రతిరోజు పలికినంత మాత్రం చేత ఇంత విశేషమైనటువంటి ఫలితం ఉన్నది కనుక ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి నవరాత్రుల్లో ప్రత్యేకించి దుర్గా సప్తశతిని పారాయణ చేస్తారు. అందుకే దుర్గా సప్తశతి పారాయణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విచిత్రమైన లక్షణం చెప్తారు. సప్తశతి శాపం పోవడానికి ఏ మంత్రములను ముందు చదవాలో అవి చదివి సప్తశతి పారాయణం పైకి చేస్తారు, పైకి చదువుతారు. ఎందుచేత అంటే సప్తశతి మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ సప్తశతిలో ఉండేటటువంటి శ్లోకములను విన్నంత మాత్రం చేత ఆ అనుగ్రహం కలుగుతుంది. అందుకే దుర్గా సప్తశతి చదివే ముందు అర్గళా స్తోత్రం చదువుతారు. అర్గళ అన్న మాటకు అర్థం ఏమిటంటే గడియ అని. ఇంటికి తలుపులకి అడ్డంగా ఒక దూలం పెట్టేవారు పూర్వం. గడియ అని తలుపుకున్నటువంటి వాసం మేకుకే ఒక కొయ్య ముక్క అడ్డు ఉండి దాన్ని తిప్పి యువతల తలుపుకి ఉన్నటువంటి భుజం లాంటి దాంట్లోకి అమర్చేవారు. అది లోపల నుంచి బయట నుంచి తలుపు తోసినా ఇంకా తెరుచుకోదు. అలా కాకుండా రెండు వైపులా కూడా ఇలా చేతులు ఇలా పెట్టినట్టుగా ఇనుముతో అమరిక ఉంచేవారు. రాత్రి నిద్రపోయే ముందు లోపల ఆ రెండిటిలోనూ కూడా కలిపి ఒక పొడుగాటి దారు, ఒక కొయ్య ముక్క ఉంచేవారు. బయట నుంచి తలుపులు తోసినా ఇక తలుపులు తెరుచుకోకుండా ఆ దారు రూపం అడ్డుపడుతుంది. ఏది అడ్డుపడ్డం వల్ల ఇంతకాలం నీలోకి భగవదనుగ్రహం ప్రవేశించలేకపోయిందో అలా అడ్డుపడుతున్నటువంటి పాపాన్ని తొలగించి భగవదనుగ్రహాన్ని నీలోకి ప్రవేశపెట్టడానికి ఉపకరించగలిగినటువంటి స్తోత్రం ఏది ఉన్నదో ఆ స్తోత్రమునకే అర్గళా స్తోత్రమని పేరు. అందుకే ఆ స్తోత్రానికి అర్గళా అని పేరు వచ్చింది ప్రత్యేకంగా. అటువంటి అర్గళా స్తోత్రాన్ని ప్రార్థనా స్తోత్రంగా చదివి తర్వాత దుర్గా సప్తశతి పారాయణం చేస్తుంటారు. ఆ దుర్గా సప్తశతి పారాయణం చేయడం, దుర్గా సప్తశతితోటి చండీ హోమం చేయడం, ఆ హోమంలో అమ్మవారికి
హవిస్సునివ్వడం, ఆ హవిస్సు పొందినటువంటి తల్లి మన పట్ల అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అందుకే చండీపరదేవత అన్న పేరుతో హవిస్సులు ఇస్తాం. ఆవిడెవరో కాదు, మీరు దుర్గా సప్తశతి చదివితే అందులో అర్థం అవుతుంది. ఆ చండీపరదేవత దుర్గాదేవి యొక్క ఒక రూపం. ఆవిడికి చండీ అని పేరు. ఎందుకని చండీ అని పేరు వచ్చింది అంటే, చెడి కోపనే ఇది చండిహి. ఆమె నల్లబడిన ముఖంతో చాలా కోపంగా ఉంటుంది. ఎందుకు కోపంగా ఉంటుంది అంటే, మన మీద కోపం కాదు, బిడ్డల మీద కోపం కాదు తల్లికి, కాలమునందు ప్రజ్వరిల్లుతున్నటువంటి అధర్మమునందు కోపం. బయటికి వస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రను చూసి కోపం. లోకాన్ని బాధపెట్టి ఆచారాన్ని పాడు చెయ్యాలనుకునేటటువంటి దుర్బోధ చేసేటటువంటి వాళ్ళ మీద కోపం. ఇటువంటి కోపం భక్తులైన వాళ్ళని పాడు చేసేటటువంటి కోపం కాదది. ఆ కోపం ఎవరు దురాత్ములో వాళ్ళని పాడు చేస్తుంది, సమాజాన్ని పరిపుష్టం చేస్తుంది. అందుకే చండీపరదేవత అన్న పేరుతో దుర్గా సప్తశతితో హవిస్సిచ్చి అన్ని చోట్ల చండీ హోమం చేసి దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు ఈ 9 రోజులు. దుర్గా అనేటటువంటి నామాన్ని కేవలం ప్రతిరోజు ఒక్కసారి, నవరాత్రులే కాదు, జీవితంలో ఉండవలసినటువంటి అలవాటులో అదొక ప్రధానమైనటువంటి అలవాటు. అసలు ఏ ఒక్కరోజు కూడా దుర్గా అని అనకుండా గడవకూడదు. కనీసంలో కనీసం దుర్గాయై నమః అనకపోతే ఎప్పుడో అప్పుడు దుర్గా అంటూ ఉండాలి. నాకు తెలిసి నా చిన్నతనంలో మా పెద్దనాన్నగారు వాళ్ళు భోజనం చేసి ఆ పైన ఉన్నటువంటి ఉత్తరీయం తీసి ఆ వీపు తుడుచుకుంటూ దుర్గా 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 అని అరుస్తుండేవారు. ఏమిట్రా వీళ్ళు ఇలా అరుస్తుంటారో అనుకుంటుండేవాడిని. వాళ్ళు దుర్గా దుర్గా అని ఎందుకనేవారో తరువాతి కాలంలో అర్థమైంది. దుర్గా అని రోజు ఒక్క మాటైనా అనాలి. ఎందుకలా అనాలి అంటే ఏదో ఆవిడ అనుగ్రహం అని కాదు, అలా అంటే ఆవిడ సంతోషిస్తుంది అని కాదు దాని అర్థం. దుర్గా అనేటటువంటి నామానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. మీరు ఒక లక్షణం చూడండి. మీరు తెలిసి కానీ తెలియక కానీ మీరు ఒక వ్యవస్థలో వేలు పెట్టారనుకోండి, అది పలుకుతుంది. మీరు 108 అనేటటువంటి ఒక సంఖ్యతో ఫోన్ చేశారనుకోండి, మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రమాదకాలంలో వైద్యశాలకి తీసుకెళ్లవలసినటువంటి ఒక వాహనం వచ్చి అక్కడ నిలబడుతుంది. అలాగే మీరిప్పుడు ఇలా సభ నడుస్తుంటే అకస్మాత్తుగా ఎవరో లేచి కోటేశ్వరరావు గారు నరిచారనుకోండి, నేను ఇలా తిరిగి చూస్తాను. ఆ నామానికి ఆ శక్తి ఉంటుంది. నామము నామిని తీసుకొస్తుంది. ఇది లౌకిక ప్రయోజనం. ఆంతర ప్రయోజనం ఒకటి ఉంటుంది. భగవన్నామములను పలకడం చేత కొన్ని విశేషమైనటువంటి ఉపకారములు జరుగుతాయి. దుర్గానామమునందు కొన్ని విశేషమైనటువంటి శక్తులు ప్రోధి చెయ్యబడి ఉంటాయి. దుర్గా ఎందుకు పిలుస్తారంటే అమ్మవారిని దుర్గతిం గమయతి దూరయతి సా దుర్గా అని పేరావిడికి. దుర్గతిం గమయతి దూరయతి, దుర్గతిని దూరం చేస్తుంది. దుర్గతిని దూరం చేస్తుంది అంటే సద్గతినిస్తుంది అని అర్థం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి సద్గతి ప్రదా అని ఒక నామం. సద్గతి దుర్గతి ఈ రెండిటికి ఏమిటి తేడా అంటే, మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అసలు మనుష్య జన్మ అంత గొప్ప జన్మ ఇంకొకటి ఉండదు. మనుష్య జన్మ అన్న మాటకు అర్థం ఏమిటి? జీవుడు అనేకమైన శరీరం, కానీ మనుష్య శరీరంలోకి జీవుడు రావడాన్ని మనుష్య జన్మ అంటారు. ఇందులోకి వస్తే ఏమవుతుంది? ఈ ఒక్క ఉపకరణంలో చెయ్యగలడు. శారదా నవరాత్రులు ఎందుకు చెయ్యాలో తెలుసుకుంటాడు. దుర్గా సప్తశతి చదవాలో తెలుసుకుంటాడు. దుర్గా అన్న నామాన్ని ఎందుకు ఉచ్చరించాలో తెలుసుకుంటాడు. ఇది ఈ ప్రబోధం మిగిలిన ప్రాణులకు చేస్తే ఉపయోగం ఏముంటుంది? అది చండీ హోమం చేస్తుందా? అది ఒక్క పువ్వు అమ్మవారి దగ్గరికి తీసుకురాగలదా? చేసే ప్రవచనాన్ని వినగలదా? వినలేదు. వినడానికి అనుష్ఠించడానికి యోగ్యమైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి. ఈ ఉపాధికి మాత్రమే ఒక శక్తి ఉంది, మిగిలిన ఏ ఉపాధులకు లేదు. ఏ ఉపాధులకు లేదు అన్న మాట మీరు హద్దు ఎంతవరకు పెడుతుంది అంటే దేవతలకు కూడా లేదు. దీనికి ఉన్న అధికారం, ఈ ఉపాధికి ఉన్న అధికారం దేవతల యొక్క ఉపాధులకు లేదు.
దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు గత జన్మలలో ఏవో పుణ్యం చేశారు. చేసినటువంటి పుణ్యం వలన వాళ్ళు దేవతలు అనబడేటటువంటి పదవుల యందు కూర్చున్నారు. అలా కూర్చున్నారు కాబట్టి కొంతకాలం ఆ దేవతా పదవులలో కూర్చుంటే వాళ్ళ పుణ్యం అయిపోతుంది. అయిపోతే మళ్ళీ కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ కిందకు వస్తారు. పోని అలా పడిపోకుండా ఇంకా పుణ్యం చేసుకుంటూనే ఉందాం అనుకున్నారనుకోండి, కుదరదు. వాళ్ళకి కర్మాచరణ మనకు అధికారం లేదు. వాళ్ళు యజ్ఞం చేయడం, యాగం చేయడం, పూజ చేయడం ఇలాంటివేమీ వాళ్ళకు కుదరవు. వాళ్ళు చెయ్యకూడదు. వాళ్ళకి కొత్తగా పుణ్యం కానీ పాపం కానీ చేసే అధికారం లేదు. ఉన్న పుణ్యం పోతుంది. కానీ మనుష్యుడు పుణ్యకర్మ చెయ్యొచ్చు, పాపకర్మ చెయ్యొచ్చు. కర్మ చెయ్యడానికి యోగ్యమైన శరీరము ఇదొక్కటే. మిగిలిన ఏ శరీరము కూడా ఇక పుణ్యకర్మ చెయ్యడం అన్నది చెయ్యలేదు. పుణ్యకర్మ మాట దేవుడెరుగు, భగవన్నామమును పలకలేదు. దుర్గా అన్న నామాన్ని పలుకు, ఇంత గొప్పది అని నేను మా ఇంట్లో పెంపుడు కుక్క దగ్గర కూర్చుని తల బద్దలు కొట్టుకున్నాను అనుకోండి, అది అనగలదా దుర్గా అని? అది అనలేదు. దుర్గా అని నమ్మకో ఎవరో అన్నాడు ఒక్కడు, అంతే, వాడు పొందుతాడు అనుగ్రహాన్ని. అది అలా ఉచ్చరించగలిగినటువంటి స్వరపేటిక ఒక్క మనుష్య ఉపాధికే ఉంది. ఇతర ఏ ప్రాణికి కూడా స్వరపేటిక లేదు. అందుకే అవి భగవన్నామాన్ని పలకలేవు. ఇప్పుడు మనుష్య ఉపాధి ఇంత గొప్పదైనప్పటికీ ఇది స్వర్గానికి వెళ్ళగలదు. గొప్ప పుణ్యం చేసి స్వర్గలోకానికి వెళ్ళి దేవతగా కూర్చుంటాడు. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. అసలు అనేకమైనటువంటి పుణ్యకర్మలను కేవలము చిత్తశుద్ధి కొరకు చేసినటువంటి వాడు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, ఈ పుణ్యకర్మ వలన నాకు ఈ ప్రయోజనం కలగాలని కోరకుండా, నాకు ఈ సుఖం రావాలని అడగకుండా, ఎందుకు చేస్తున్నావు ఈ పుణ్యం అంటే నా చిత్తశుద్ధి కొరకు, ఎందుకు అనుభవిస్తున్నావు దుఃఖాన్నంటే దుఃఖాన్ని అనుభవించి పాపాన్ని పోగొట్టుకొనుట కొరకు. ఇప్పుడు ఈ రెండూ చేస్తూ పోతే, చిత్తశుద్ధి కలిగి పాపం పోతే జ్ఞానమును పొందడానికి అధికారం వస్తుంది. ఇప్పుడు జ్ఞానమును పొందితే అది మోక్షమునకు కారణమవుతుంది. జ్ఞానము వినా మోక్షమునకు కారణము లేదు. జ్ఞానమే పొందాలి. ఆ జ్ఞానమునకు చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలంటే కర్మాచరణ చెయ్యాలి. ఆ పుణ్యకర్మాచరణ చెయ్యగలిగినటువంటి ఉపాధి మనుష్య ఉపాధి ఒక్కటే. అందుకే మనుష్యుని కన్నా గొప్పవాడు లేడు లోకంలో. అందుకు శంకర భగవత్పాదులు అసలు జంతువునాం నరజన్మ దుర్లభం, అసలు నరుడి జన్మ లాంటి జన్మ ఇక దొరకదురా, దీన్ని జాగ్రత్త చేసుకో. నువ్వు దీని గురించి సరిగ్గా ఆలోచించుకోకపోతే నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతి చయచపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అని శంకర భగవత్పాదులు బాధపడి తెగిడారు అంటే అది ఆయన ఆర్తి. అరే తామరాకు మీద నీటి బొట్టు లాంటిదిరా ఆయుర్దాయం, ఎంతకాలం ఈ ఉపాధిలో ఉంటావో తెలియదు. ఉన్న కాలంలో ఈ ఉపాధితో నువ్వు భగవన్నామాన్ని పలకకపోతే, పుణ్యకర్మాచరణం చెయ్యకపోతే, చిత్తశుద్ధి పొందకపోతే ఈ శరీరం పడిపోయిన తరువాత నీకు కర్మాధికారం దేనికి లేదు. ఇంకా నీ ఇంట్లోనే ఇంతకు ముందు నువ్వు యజమానివి, శరీరం విడిచిపెట్టావు, మళ్ళీ ఆ ఇంటికే కాపలా కుక్కగా వచ్చావు, ఒక్క 10 రూపాయలు దానం చేయడానికి నీకు అధికారం లేదు. ఎలా ముట్టుకుంటావు? ద్రవ్యం ముట్టుకోలేవు. ఆఖరికి ఇంటికి వచ్చినటువంటి వాడికి పట్టెడు అన్నం పెట్టలేవు, గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేవు. ఈ ఉపాధిలో ఉన్నావు, దాహం వేసిన వాడికి మంచినీళ్ళు ఇవ్వగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, భగవన్నామం పలకగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, శారదా నవరాత్రులు వస్తున్నాయంటే చండీ హోమం చెయ్యగలవు, దుర్గా సప్తశతి పారాయణ చెయ్యగలవు. అథవా చండీ హోమం చేస్తుంటే వెళ్ళి కూర్చుని సప్తశతి పారాయణ వినగలవు. ఏది మిగిలిన ప్రాణులకు అధికారం ఏది? కాబట్టి మనుష్య ప్రాణికి ఇంత గొప్పతనం ఉంది. ఇంత గొప్పతనం పోయేటటువంటి దాన్ని కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు అంటే పుట్టుకతోనే తెచ్చుకుంటాడు. ఇంత గొప్పదైన ఈ మనుష్య శరీరంతో పాటే అది కూడా వచ్చేస్తుంది సహజంగా. శరీరం ఎలా వచ్చిందో, ఇంత గొప్ప ఉపకరణం ఎలా వచ్చిందో, ఈ ఉపకరణంతో పాటే దీన్ని పాడు చేసేది కూడా ఒకటి వస్తుంది మనతో పాటే. అందుకే మీరు ఒక చమత్కారంగా ఉంటాయి కొన్ని దేవాలయాలు. మీరు తిరుపతి వెడితే గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉంటుంది తిరుపతి పట్టణంలో. తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి ఇలా పడుకుని తల కింద చెయ్యి పెట్టుకుని ఉంటారు. మీరు కాళ్ళ దగ్గర చూడండి, పాదముల దగ్గర శ్రీదేవి భూదేవి ఉండి ఎదురుగుండా ఉన్న గోడ మీద నాభికమలంలోంచి వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కనపడతారు. ఇంకో 2 ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరు అని మీరు అడిగారు అనుకోండి, మధుకైటభులు అని చెప్తారు. వాళ్ళిద్దరు రాక్షసులు. ఒక దేవాలయంలో 2 రాక్షసులు కూడా ఉండవలసిన అవసరం ఏముంది?
వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. కావాలంటే మీరు గోవిందరాజస్వామి గుడికి వెళ్ళినప్పుడు అడగండి వాళ్ళిద్దరు ఎవరని. వాళ్ళిద్దరు మధుకైటబులు, వాళ్ళిద్దరు రాక్షసులు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలుసా? మధుకైటబులు సృష్టి ప్రారంభమునందు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర యందు ఉన్నారు. యోగ నిద్ర అన్న మాటకు అర్థం ఏంటంటే తామసిక నిద్ర కాదు అని. నేను నిద్రపోయాను అనుకోండి, ఒళ్ళు తెలియకుండా పరవశాన్ని పొందుతాను. శ్రీ మహావిష్ణువు నిద్రపోవడానికి ప్రత్యేకమైన కాలం ఉంది. దక్షిణాయనంలో ఆయన పడుకుంటారు, మళ్ళీ లేస్తూ ఉంటారు. పడుకున్నది శయన ఏకాదశి, లేచింది ఉద్ధాన ఏకాదశి. భగవంతుడు కూడా అలా పడుకుని నిద్రపోతుంటే ఇక లోకాలను చూసేవాడేవాడు. రాక్షసులు ప్రబలిపోరా సమయంలో. మరి ఆయన పడుకోవడం ఏమిటి, లేవడం ఏమిటి? ఆయనకి తమోగుణం ఉన్నట్టే కాదు. అది తామసికమైనటువంటి నిద్ర కాదు, విష్ణువు యొక్క నిద్ర. ఆ నిద్ర యోగ నిద్ర. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన నిద్ర ముద్రగా పట్టి అందరినీ కూడా జాగ్రత్తగా గమనిస్తాడు. అది ఉపాసనాకాలం దక్షిణాయనం అంతా. ఉపాసనాకాలమైనటువంటి దక్షిణాయనంలో వీడు మనసు భక్తితో ఉన్నదా లేదా, అన్యమైన కోరికలతో ఉన్నాడా, భగవంతుడికి మీరిచ్చేటటువంటి పదార్థములతో సంబంధము లేదో బాగా గుర్తుపెట్టుకోండి. మీరేమిచ్చారన్న దాన్ని ఈశ్వరుడు లెక్కలోకి తీసుకోడు. అసలు ఎందుకు తీసుకోడు? అది ఆయనిచ్చింది, అది ఎంగిలి. ఆయనకి ఇస్తున్నావు, నీ సొంతమే ఉంది ఇవ్వడానికి, ఏమి లేదు. ఇప్పుడు నేను మాట్లాడాలంటే నా సొంతమా? ఈశ్వర కృప, ఈ ప్రచోదనం, ఈశ్వర కృప, ఊపిరి. ఆ ఊపిరి తీయని నాడు వాక్య ఎక్కడి నుంచి వస్తుంది? ఊపిరి తీస్తున్నానంటే ఆయన అనుగ్రహం. ఆయనది ఆయనకి నైవేద్యం పెడుతున్నాను తప్ప కొత్తగా నాదేం లేదు. నాదేమీ లేదు. ఇది ఈశ్వరానుగ్రహం అన్న సాత్విక బుద్ధితో చేస్తున్నాడా, ఇది నాది అన్న రజోగుణంతో చేస్తున్నాడా? ఇది చూస్తుంటాడు కళ్ళు మూసుకుని, లోకంటితో లోపలికి చూస్తుంటాడు. మన లోపలికి తన లోపలి కంటితో చూస్తాడు. అలా చూడ్డాన్ని యోగ నిద్ర అంటారు. ఆ యోగ నిద్రలో ఉన్నాడు ఆయన సృష్టి ప్రారంభ కాలమునందు విష్ణువు. అలా పడుకుని ఉన్నాడు. అలా పడుకుని నిద్రపోతుంటే ఆయన చెవి యందు మలం చేరింది. శాస్త్రం అంగీకరించింది. నిద్రపోయి లేస్తే దేవాలయానికి వెళ్ళవద్దు, మంచి పని చేయకూడదు. నిద్రపోయి లేచి గబగబా భగవద్గీత చదవకూడదు. నిద్రపోయి లేచి నువ్వు మంచి గ్రంథం చదవాలంటే స్నానం చేయాలి. అథవా నీకు ఒంట్లో బాగుండకపోతే శాస్త్రం ఏం నిర్దేశించో చెయ్యాలి, విభూతన్నా చల్లుకోవాలి. గోవిందేతి సదా స్నానం, లేదా గోవిందా 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 అంటే స్నానం చేసినట్టు. అంటే స్నానం మానేసి గోవిందానమని నా ఉద్దేశ్యం కాదు. స్నానం చెయ్యలేని స్థితి వస్తే, ఏ జ్వరమో వస్తే, పడిషం పడితే, అప్పుడు గోవిందా 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 అని పుస్తకం ముట్టుకో. నువ్వు ఒక గ్రంథ పఠనం చేసేటప్పుడు నిద్రపోయి లేస్తే స్నానం ఎందుకు చెయ్యాలి? స్నానం ఎందుకు చెయ్యాలి అంటే అదేదో ఇతరుల్ని బాధ పెట్టడానికి మూఢాచారంగా పెట్టలేదు. నువ్వు లోపలి విషయం తెలుసుకోకుండా నీకెంత అర్థమైందో అంత పరిజ్ఞానంతో దాన్ని మూఢాచారం అని పిలవకూడదు. అది ప్రమాదకరమైన పోకడ లోకంలో. అలా అనకూడదు. నిద్రపోతే శరీరములోని నవరంధ్రముల నుండి, స్వేదరంధ్రముల నుండి మలము ఉత్పన్నమవుతుంది, వెలికి బయటికి వస్తుంది. నిద్రపోయాననుకోండి, అన్నం తిని చెవిలో ఉన్నటువంటి మలమంతా పైకొచ్చి ముద్దగా చేరుతుంది. గులిబి చేరిందండి అంటారు. ముక్కులో మలం చేరుతుంది. అలాగే చెమట అంతా చేరి మలం ఊరుతుంది. రాత్రి నిద్రపోయి లేస్తే కంటిలో ఉన్న మలినమంతా పక్కకి పుసిగా చేరుతుంది. శరీరమంతా మలినగ్రస్తమైంది. స్నానము చేత శౌచం కలుగుతుంది. ఆ శౌచాన్ని పొందితే తప్ప నువ్వు ఈశ్వర కార్యంలో నిలబడడానికి మనసుకి యోగ్యత ఉండదు. అది ఆవలిస్తూ ఉంటుంది లేకపోతే. కాబట్టి స్నానం చేసి అక్కడికి వెళ్ళు అంటారు. ఇప్పుడు నిద్రపోవడం ఎంత సహజమో చెవిలో మలం ఏర్పడడం అంతే సహజమా కాదా? అలాగే విష్ణువు ఎప్పుడు ఉన్నారో అప్పుడే ఆయన చెవిలో మలం కూడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు ఆ రాక్షసులు ఇద్దరు? చెవి మలంలోంచి వచ్చారు. ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరి పేరు మధు, కైటభ. వాళ్ళ పేర్లు. మధు, కైటభ అన్న మాటలకు అర్థం ఏమిటో తెలుసా? తాత్వికంగా విచారణ చెయ్యాలి. ఇప్పుడు మధు, కైటభ అన్న మాటకు అర్థం అంటే, మధు అంటే తేనె. తేనె చుక్క తీసుకొచ్చి ఇక్కడ వేశాననుకోండి, ఇలాగా ఓ గంట పోయిన తర్వాత చూశాననుకోండి, దాని చుట్టూ చీమలు చేరుతాయి. దాని మీదకెక్కవు, దాని చుట్టూ చేరుతాయి. చేరి అన్ని వైపుల నుంచి నాకి దాన్ని అనుభవిస్తూ ఉంటాయి. మంచి నిద్రపోతున్నంత పరవశంతో నాకుతుంటాయి ఆ తేనెని. ఆ మధు అదే నేను. ఒక్క నేను ఉందనుకోండి, ఎన్ని నాదులు ఉంటాయో దానికి.
నేను అన్నాననుకోండి, నా లాల్చి, నా వాచి, నా రుద్రాక్షమాల, నా పూలదండ, నా ఉత్తరీయం, నా పంచ, ఎన్నొచ్చాయి? ఒక్క మధుబిందువుకు, ఒక్క నేనుకి అనేకమైన నాదులు. నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నా మనవలు, నా ఇల్లు, నా పుస్తకం, నా భార్య, నా డబ్బు. ఇన్ని మాటలు ఒక్క నేనుకి ఇన్ని నాదులు. ఇన్ని మాటలు నాది 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 అంటున్నానో అన్ని మాటలు ఈశ్వరుడి నుంచి వెనకడుగు వేసి దూరం అయిపోతున్నాను. ఇదే ప్రహ్లాదుడు అంటాడు హిరణ్యకశిపుడితో, నాన్నగారు లోకాలన్నీ గెలిచానంటారు, లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలుబనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వురం ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వర అంటాడు. లోపల ఉన్న అసలు నేను ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడే అంతటా ఉన్నాడు. కాబట్టి వసుధైవ కుటుంబకం, ఇది చెప్పింది సనాతన ధర్మం. అందరం మేమంతా ఒకటే కుటుంబం. అందుకే శంకరాచార్యుల వారు కాశీ వెడితే నాకే అన్నం పెట్టు, నా శిష్యులకి అన్నం పెట్టి అనలేదు. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్న పరమశివుడు, మా ఇల్లు 3 లోకాలు, అందరికీ అన్నం పెట్టమ్మా అన్నారు. అది వసుధైవ కుటుంబకం. అందరూ అన్నం తినాలని కోరుకున్నటువంటి ధర్మం ఏదున్నదో అది సనాతన ధర్మం తప్ప కొంతమందే బాగుండాలని కోరుకోవడం ఈ ధర్మానికి తెలియదు. అందరూ బాగుండాలని కోరుకుంటుంది. కేవలం మనుష్యులు కాదు, శం ద్విపదే, శం చతుష్పదే, 2 కాళ్ళున్నవి, 4 కాళ్ళున్నవి అన్నీ బాగుండాలి. అంతే తప్ప ఎవరో కొద్ది మనుష్యులు బాగుంటే చాలు, పశువులు పోయినా పర్వాలేదు అలా అనదు. విశాల హృదయంతో మాట్లాడుతుంది. అటువంటి ధర్మమునందు ఈ ఉపాధి చాలా గొప్పది. కానీ ఈ ఉపాధితో పాటే సహజంగా వచ్చింది ఒకటి, ఏమిటో తెలుసా? వాసన. అందుకే గోవిందరాజస్వామి వారి గుళ్ళో స్వామివారితో పాటు మధుకైటభులు ఉంటారు. దాని అర్థం ఏమిటంటే భగవంతుడు ఎప్పుడు ఉన్నాడో భగవంతుడి ప్రతికూల శక్తులు కూడా అప్పుడే ఉన్నాయి. చాలా మంది మాట అంటుంటారు, ఏమండి ఏమిటో ధ్యానం మొదలు పెట్టామండి, భక్తితో ఉన్నాం కానండి, ఇంకా నాలో కొద్దిగా ఈ లక్షణాలు పోవట్లేదండి, అహంకారం ఉండిపోయిందండి, నేనన్న భావన ఉండిపోతోందండి, నా వాళ్ళు నాది అన్న భావన ఉండిపోతోందండి అంటారు. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈశ్వరుడు ఎంతటి సహజంగా ఉన్నాడో అంత సహజంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు పోవడానికి ఈయన కాళ్ళు పట్టుకోవాలి. ఈయన కాళ్ళు పట్టుకోవడంలో వచ్చిన వైక్లభ్యంలో ఏమైందంటే కోట్ల సంవత్సరాలుగా మనసుకి ఒక బలం ఉంటుంది. దీన్ని మాత్రం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా. మనసుకి ఒక బలం ఉంటుంది, దాన్ని వాసన అంటారు. శరీరం పడిపోతుంది, మనసు వాసన వదలదు. వాసన అంటే ఏమిటో తెలుసా? రుచిని దాచుకుంటుంది లోపల. దానికి 2 లక్షణాలు ఉంటాయి, రుచి, వాసన. మీరు ఎప్పుడైనా కొంచెం గమనించండి, మీ మనసుని మీరు గమనించే ప్రయత్నం చేయండి, మీకు అందుతుంది. రుచి అంటే దాని లక్షణం ఏమిటంటే సంకల్ప వికల్ప సంఘాతం. అది ఇప్పుడు ఏదో చెప్తుంది, అయిపోతుంది, వదిలేస్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది. కన్ను చూడొచ్చు, కంటి లోపల రెటీనా చూడొచ్చు డాక్టర్ గారి దగ్గరికి వెడితే. చెవి చూడొచ్చు, చెవి లోపల కర్ణభేరి చూడొచ్చు డాక్టర్ గారి దగ్గరికి వెడితే. ఎదురుగుండా కనపడేటట్టుగా తెర మీద చూపిస్తారు. నా మనసు చూపించండి అంటే చూపించలేరు. అది సంకల్ప వికల్ప సంఘాతం, సూక్ష్మ శరీరం అది. ఇప్పుడు ఒకటి చెప్తుంది, ఒక్క 2 నిమిషాలు ఆగారు, వదిలిపెట్టేసి ఇంకోటి తీసుకొస్తుంది, అది వదిలిపెడుతుంది, ఇంకోటి తీసుకొస్తుంది. అందుకే మనుష్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఏమిటంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం. ఎందుకంటే లోపల ఉన్న మనస్సు యొక్క బలం అది భగవత్ సంబంధం అయితే తరించిపోతాడు, ఇచ్చకాయ బుచ్చకాయ మాటలైతే పాడైపోతాడు. కాబట్టి ఇప్పుడు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. అది రుచి అంటే ఏదో ఒక దాన్ని అనుభవించమంటుంది. అది ఊరికినే కూర్చోదు, ఒత్తిడి చేస్తుంది, ఏదో ఒకటి అనుభవించాలి. ఈ కంటితో అలా చూస్తూ అది బాగుంది అంటుంది, కాసేపు దాన్ని చూడాలి. విసిగెత్తింది అనుకోండి, చెవితో ఏదో వినాలి. చెవితో విసిగెత్తింది అనుకోండి, ఏదో దాన్ని ముట్టుకోవాలి. అది విసిగెత్తింది అనుకోండి, ఏదో తినాలి. అవసరం ఉండనివ్వండి, లేకపోనివ్వండి, ఆకలి వేయనివ్వండి, వేయకపోయినివ్వండి, ఏమీ లేవనుకోండి ఇంట్లో, పిండి వంటలు అవిని, ఆవకాయ పెచ్చు కొడుక్కు తినేస్తాడు. ఎందుకు పోనీ ఆకలి వేసిందా అని అడిగారు అనుకోండి, లేదు, ఏదో ఒక ఇంద్రియాన్ని సుఖపెట్టాలి, అనుభవించాలి, తినేస్తాడు. మళ్ళీ మళ్ళీ చూస్తూ కూర్చుంటాడు. చేతిలో ఒక్కసారి ఇలా పట్టుకుని నొక్కడం మొదలు పెడితే 108 సార్లు మీకు రకరకాలు చూపించగలిగినవి ఎన్నో వచ్చాయి. కలియుగం యొక్క లక్షణం.
కాబట్టి అవన్నీ చూస్తూ కూర్చుంటాడు, అయిపోతూ ఉంటుంది జీవితకాలం. ఏ ఉపాసన ఉండదు, నడిచిపోతూ ఉంటుంది. ఇందులో రుచి చూస్తూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, కానీ వదిలిపెట్టేస్తుంది. దానికి ఉన్న లక్షణం అది. పనసపొట్టు కూర తిందనుకోండి, బాగుంది, వదిలేస్తుంది. ఒడియం తిందనుకోండి, బాగుంది, వదిలేస్తుంది. కానీ కొన్నిటిని వదలదు, గట్టిగా పట్టుకుంటుంది. అది కావాలి, అది కావాలి, అది కావాలి, మళ్ళీ 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 దాన్నే అడుగుతూ ఉంటుంది. దీన్ని వాసన అంటుంది శాస్త్రం. మనసు ఏం చేస్తుందంటే గట్టిగా పట్టేసుకుంటుంది కొన్నిటిని. మనసు యొక్క కదలికలన్నీ దేని మీద ఉంటాయి అంటే ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి ఎంత వేగంగా తీస్తే మనసంత వేగంగా కదులుతుంది. ఊపిరి ఎంత మెల్లగా జాగ్రత్తగా నియంత్రిస్తే మనసంత జాగ్రత్తగా నిలబడుతుంది. అందుకే పూజలో ప్రాణాయామం చేయిస్తారు. ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది ఊపిరి వేగం తగ్గితే. ఇప్పుడు ఆఖరి ఊపిరి తీస్తూ ఉంటాడు, లేదా ఆఖరిసారి వదులుతూ ఉంటాడు. ఏదైనా మృత్యువేగా. ఆఖరిసారి తీశాడు, వదలలేదు, చచ్చిపోయాడు. ఆఖరిసారి వదిలేడు, తీయలేదు, చచ్చిపోయాడు. ఆఖరిసారి తీసేటప్పుడు కానీ ఆఖరిసారి వదిలేటప్పుడు కానీ మనసుకు ఒక లక్షణం ఉంటుంది. యమదూతలు కంటికి కనపడుతుంటే అది భయపడుతుంది. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయిందని కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నేనే చూశా ఈ మధ్యకాలంలో కూడా. నిష్కారణంగా భయపడతాడు. బాబోయ్ పావు 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 నరుస్తాడు. అక్కడ ఏమీ ఉండదు. ఏది పావేది అంటే అబ్బో గోడ మీద పావు అరవకో కరుస్తుంది అంటాడు. ఈ మధ్య కూడా చూశా నేను. ఆ దూతలు వచ్చినప్పుడు అటువంటి విచిత్రాలు జరుగుతాయి. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు, పిలుస్తున్నారంటే వాళ్ళు లేచిపోతుంటాడు మంచం మించి. అయిపోతోంది కాలమని గుర్తు, వెళ్ళిపోతున్నాడని గుర్తు. శాస్త్రం సంకేతాలు చెప్పింది. ఆ వెళ్ళిపోయే ముందు ఇక ఆఖరి ఊపిరి దగ్గరికి వచ్చేసేటప్పటికి చక్క పెట్టేసుకుంటుంది. మనం చూడండి, ప్రయాణం జరుగుతున్నంతసేపు కూర్చుంటాం రైల్లో. మనం దిగిపోవలసిన కాకినాడ వచ్చేస్తోంది అనుకోండి, మనం పడుకున్న అమెరికా కింద పెట్టుకున్న పెట్లన్నీ బయటికి లాగడం మొదలు పెడతాం. ఇక దిగిపోవాలి. మనసుకుండే లక్షణం ఏమిటంటే మృత్యువునందు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఇంద్రియముల యొక్క శక్తులను వెనక్కి లాగేసుకుంటుంది. కంటి నుండి చూసే శక్తిని లాక్కుంటుంది, చెవి నుండి వినే శక్తిని లాగేసుకుంటుంది. అందుకే ఇక పిలిచిన పలకడు, అని అరుస్తూ ఉంటాడు. లాక్కుని ఎట్నుంచి బయటికి వెళ్ళాలని చూస్తుంది. అప్పుడు ఉపాసనా సిద్ధి. భగవద్భక్తి తత్పరుడైతే ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. ఆ భక్తి కుదురుకున్నవాడు కాకపోతే తిరిగి ఈ రోమకూపంలోంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరం కదది. వెంట్రుక పుట్టిందంటే కన్నం ఉంది కదండి, చెమట పట్టిందంటే అందులోంచి బయటకు వచ్చి అమరిక ఉందిగా, కన్నం ఉందిగా, అందులోంచి వెళ్ళిపోతాడు బయటికి. ఎట్నుంచి ఎడతాడో తెలియదు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ మనసు ఏం చేస్తుందంటే ఇక్కడ శరీరంతో పాటుగా అది వాసనని మాత్రం వదిలిపెట్టదు, పట్టుకెడుతుంది. అంటే ఇక్కడ ఈ శరీరంలో ఉండగా నాకు అయ్యప్ప స్వామి దేవాలయం మీద విపరీతమైన ప్రీతి పెంచేసుకున్నాను అనుకోండి, అది ఉత్తమ గతికి మార్గం అవుతుంది. ఒక దేవాలయం మీద అనురక్తి, శాస్త్రం మీద అనురక్తి, ఉపాసన మీద అనురక్తి, గురువు యందు భక్తి, ఈశ్వరుని యందు భక్తి, ఇవి ఉత్తమగతులకు కారణములు. అవి ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మీద, కొడుకు మీద, భార్య మీద, శత్రువు మీద ద్వేషంతో దేనిని బాగా పట్టుకున్నాడో బతికుండగా అది ఆఖరి ఊపిరిలో తలుచుకుంటుంది. అందుకే నరజన్మకి పునర్జన్మలో ఈశ్వరాధికారం ఉండదు. ఈశ్వరుడు జోక్యం చేసుకోడు నరుడికి పునర్జన్మలో. తీర్పు మనసే చెప్తుంది. అందుకే భగవద్గీతలో ఆ మాట వాడారు. మనిషి బంధనంలో పడిపోయిన, ఉన్నతిని పొందిన కారణమెవరు అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనస్సొక్కటే కారణము. నీ ఆఖరి ఊపిరిలో దేనిని స్మరించి విడిచిపెట్టేశావు? కొడుకుని తలుచుకున్నాను. కొడుకు మీదంతా అనురక్తి కదా, వెళ్ళు కొడుకు దగ్గరే ఉండు. ఆ ఇంటి కుక్కగానే వస్తాడు. తిరియక్కుగా పంపిస్తారంటే వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణిగా రావాలి. ఓ కుక్కగా వెళ్ళి ఆ ఇంట్లో చేరుతాడు. నరుడు నరుడుగా పుడతాడన్న మాట పరమ తప్పు. నరుడు నరుడిగా రాడు.
వేదాంతంలో ఆ మాట లేదు. నరుడు చేసినటువంటి పాపపుణ్యములు ఆఖరి సంకల్పాన్ని బట్టి వస్తాడు. మళ్ళీ వెళ్ళేటప్పటికీ పునర్జన్మ ఎలా ఉంటుంది అనేటటువంటిది నిర్వచనం చేయడం చాలా కష్టం. బ్రతికుండగా దేన్ని గట్టిగా పట్టుకున్నాడో ఆ వాసనా బలమే మళ్ళీ పుట్టుకకి కారణమవుతుంది. శాస్త్రాన్ని పట్టుకున్నాడు, ఒరే నువ్వు మళ్ళీ బాగా శాస్త్రం చదువుకుని తొందరగా నన్ను చేరుకోవడానికి వీలుగా మహాపండితుడైనటువంటి పరమభక్తుడైన వాడి కడుపున నిన్ను పుట్టిస్తున్నానని పంపిస్తాడు. ఆ ఉపాధి అవసరం ఉందనుకుంటే కదండి ఈశ్వరుడు మళ్ళీ ఇవ్వడం. అది మళ్ళీ ఇవ్వాలా వద్దా అన్నది దీన్ని ఎలా వాడారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఎలా వాడారన్నది వాసనాబలాన్ని బట్టి తెలుస్తుంది. అందుకే మన వాళ్ళు ఒక ప్రక్రియ చేస్తారు. అన్నప్రాశన చేసేటప్పుడు ఈ శరీరం అన్న వికారం, వీడికి అన్నం పెట్టి పెంచుతున్నా వీడి బలం పెరుగుతుంది. వీడి వాసనాబలం ఏమిటి? వీడు ఏం తెచ్చుకున్నాడు? మనసు. ఆ మనసులో వాసన ఏముంది? గత జన్మలది. దేని మీద అనురక్తి ఉంది వీడికి అని పెట్టకూడనివి కూడా కొన్ని పెడతారు అక్కడ. ఏదో బంగారం తీసుకొచ్చి పెడతారు, డబ్బులు తీసుకొచ్చి పెడతారు, భగవద్గీత అక్కడ పెడతారు, ఏదో జపమాల అక్కడ పెడతారు, పిల్లాన్ని విడిచిపెడతారు. వాడు పాకుతూ వచ్చి వస్తువులన్నీ చూసి దేని మీద అనురక్తి ఉందో దాని మీద చెయ్యేస్తాడు. ఆ అనురక్తి ఎక్కడితో తెలుసా? ఈ జన్మది కాదు. ఇప్పుడు తెలియవు వాడికి ఆ వస్తువులు. గత జన్మలో మనసుకి వాసనాబలం ఉంది, దానికి ఆ వస్తువు మీద ప్రీతి ఉంది. వాడు డబ్బులు ముట్టుకున్నాడు అనుకోండి, తండ్రి సంతోషపడిపోకూడదు. వాడు ఎలా ఆర్జిస్తాడో అని ధర్మ ప్రబోధం బాగా చేయించాలి. రామాయణం వాడికి బాగా నేర్పాలి, లేకపోతే వంశం నాశనం అయిపోతుంది వాడి వల్ల. వాడు జపమాల పట్టుకున్నాడు అనుకోండి, ఈ జన్మలో వాడికి వాసన పాడైపోకుండా వాడు తరించడానికి వాడికి మంచి గ్రంథాలు పఠింపచేయాలి. వాడు చక్కగా జపం చేసుకుని ధ్యాన నిష్ట పొందుతాడని గుర్తు. మనసులో ఉన్న వాసనాబలాన్ని పట్టుకోవడానికి కొన్ని ప్రక్రియలను పెట్టించింది శాస్త్రం. అంతేగాని ఏదో వెర్రికి వేళాకోళానికి పెట్టిన వస్తువులు కావవి. వాసనాబలం ఏదుందో అది మనిషిని పాడు చేసేస్తుంది. రుచి వాసన ఇదే మనసు యొక్క పని. అది అనుభవించి ఎలా ఉంటుందో అనుభవిస్తుంది. బాగుంది, పట్రా తినేస్తుంది. అక్కర్లేంది లేదు. ఒక్క తీపిలో ఇన్ని తీపులు తింటుంది. ఏదో ఒక తీపి మీద అనురక్తి పెంచుకుంటుంది. తిరుమల వెళ్ళావు, ప్రసాదం ఇచ్చారు, నీకేం కావాలి? అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. కళ్ళకద్దుకు నోట్లో వేసుకోవాలి. నేను 1986లో వచ్చినప్పుడు ఇందులో జీడిపప్పు ఇంత ఎక్కువ ఉండేదండి అన్న మాట నీకెందుకు? అప్పుడున్న ఓపిక ఇప్పుడుందా నీకు? అప్పుడైనా ఇప్పుడైనా అందులో ఉన్నది ఈశ్వర కటాక్షం అంతే. అందులోంచి నీకు కావలసింది ఈశ్వరుడి ప్రసాదం కావాలి. అది నువ్వు ఎక్కడో అన్నం అమ్ముకునే వాళ్ళ దగ్గర కొనుక్కున్న మసాలా దోశ కాదది. అది ఈశ్వరుడి యొక్క కృప. ప్రసాద తిరస్కారం చెయ్యొద్దంటారు. ఎందుకని? ప్రసాదం యొక్క గుణగణాలు ఎంచరు, ప్రసాదం లోపల ఉన్న ఈశ్వరానుగ్రహాన్ని చూస్తారు. అందుకే లోపలికి బట్టికెడుతుంటే కళ్ళకద్దుకోరు, ఈశ్వరుడికి చూపించి తెస్తే కళ్ళకద్దుకుని చెప్పులు ఇప్పి నోట్లో వేసుకుంటారు. అది ఈశ్వర కృప లోపలికి వెడితే మనసులో ఆరోవంతై ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వాసన పాడు చేసేస్తోంది. శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి అద్భుతమైన లీలలలో ఒక లీల ఉంది. అది వత్సాసుర సంహార ఘట్టము అని పిలుస్తారు. చిన్ని కృష్ణుడు ఆవుల్ని దూడల్ని మేపుతున్నాడు. ఒక రాక్షసుడు దూడ రూపంలో వచ్చి అందులో చేరాడు. ఆ చేరిపోయినటువంటి రాక్షసుడు ఎంతటి దుష్టమైన సంకల్పంతో వచ్చాడంటే కృష్ణుణ్ణే సంహరించాలని వచ్చాడు. కానీ చాలా అందమైన దూడలా తిరుగుతున్నాడు. కృష్ణుడు చూశాడు, ఆయనకి తెలియదు వచ్చింది దూడో రాక్షసుడో. మిగిలిన పిల్లలు తెలియక పాపం కొత్త తోడు ఎంత బాగుందో అంటున్నారు. ఏమో ఎవరి మందలో ఈయన దూడో అని వాళ్ళ ఉద్దేశం. కానీ కృష్ణుడు దగ్గరికి వచ్చి అన్నాడు, ఇది ఒక మంచి లేగ వినుడెంతయు నొప్పెడు నంచుడాసి తత్పదములు తోకయన్ బిగియగట్టి చలంగి వెలంగెమానితో జదీగ నొక్క పెట్టుకొని చంపె కుమారుడు లెగరక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వనకర్వ లీలతో అన్నారు పోతన గారు భాగవతంలో. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ దాని దగ్గరికి వెళ్ళి అబ్బాయి ఎంత బాగుందో దూడ అని దాని తోక చేత్తో పట్టుకుని 4 కాళ్ళకి చుట్టి 4 కాళ్ళు కలిపి పట్టుకుని గిరగిరా తిప్పి అక్కడే ఉన్న వెలగ చెట్టుకి వేసి కొట్టాడు. వెలగ చెట్టుని ఒక రాక్షసుడు ఆవహించాడు. వాడు చచ్చిపోయాడు, దూడ చచ్చిపోయాడు. అంటే దూడలో ఉన్న రాక్షసుడు చచ్చిపోయాడు. అంతే ఆ ఘట్టం. ఏమిటి దాని అర్థం? ఆవు దూడ రుచికి ప్రసిద్ధి. కనబడిన ప్రతిదీ తినేస్తుంది, అన్నీ ముట్టి పెట్టి తింటుంది. ఎలుగు పావులు పట్టుకుంటాయి కడుపులో. అందుకే ఆవు దూడకి ముట్టికి బుట్ట కట్టేస్తారు.
రుచి ఎక్కువ, కనపడ్డ ప్రతీదీ తింటుంది అది. వెలగపండుకి వాసన ఎక్కువ. రుచి వాసన దేనికి? మనసుకి. లేకపోతే రాక్షసుడు ఎందుకయింది? కనపడ్డవన్నీ రుచి చూసేసి ఆ రుచి యొక్క ప్రభావాన్ని మనసులో దాచుకుంటే అది వాసన అవుతుంది. ఆ వాసనాబలం ఎక్కువైపోతే అదే పునర్జన్మకి కారణమై కూర్చుంటుంది. అప్పుడు మనుష్య ఉపాధి యొక్క అదృష్టం ఎక్కడ నిలబడింది? పోయింది. ఇంత గొప్ప శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినా ఉపయోగించుకోలేకుండా పోయాడు. అదే వాసనాబలం పరమేశ్వరుడి వైపుకి తిరిగిందనుకోండి. ఇది తిరగాలి. ఈ తిరగడంలో ఉంటుంది. మొత్తం అదృష్టం అంతా అక్కడే ఉంటుంది, తారుమారవడంలో ఉంటుంది. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే నేను ఉపమానం చెప్తా. ఒక దొంగ చేతిలో కత్తి పట్టుకుని నన్ను తరుగుతున్నాడు, అంటే వెనక వస్తున్నాడు, నేను ముందు పరిగెడుతున్నాను. ఇప్పుడు నేను ఎందుకు పరిగెడుతున్నానంటే వెనక దొంగ ఉన్నాడు. దొంగ నాకన్నా చాలా బలహీనుడు, నేను పడగొట్టేయగలను, కానీ వాడి చేతిలో కత్తి ఉంది, అందుకు నేను పరిగెడుతున్నాను. వాడు నన్ను తరుగుతూ రాయి తన్నుకుని కింద పడిపోయాడు. పడిపోవడంలో చేతిలో కత్తి పడిపోయింది. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఆ కత్తి నేను పుచ్చుకున్నాను. ఇప్పుడు ఎవరు పరిగెడతారు? దొంగ పరిగెడుతున్నాడు. కత్తి దొంగ చేతిలోంచి నా చేతిలోకి వస్తే దొంగ పరిగెడతాడు. కత్తి దొంగ చేతిలో ఉంటే నేను పరిగెడతాను. వాసనాబలం లౌకికం వైపుకుంటే ఈశ్వరుడికి దూరంగా పరిగెడతాం. వాసనాబలం ఈశ్వరుడి వైపుకి తిరిగితే భగవంతుడికి దగ్గరగా పరిగెడతాం. ఈ భగవంతుడికి దగ్గరగా పరిగెత్తేటట్లుగా ఇంద్రియములను భగవంతుని వైపుకి తిప్పి ప్రసాద బుద్ధితో అనుభవించేటట్టు చేస్తుంది ఆవిడ. అది నివేదన అన్న మాటకు అర్థం. నివేదన అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో పులిహారో బొబ్బట్లో చక్కెర పొంగలో ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ఓం భోర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి నీళ్లు తల్లి చుట్టూ తిప్పడం నైవేద్యం అనుకోకండి మీరు. నేను అది కాదు నైవేద్యం అంటలేదు. నివేదన జీవితాంత ప్రక్రియ. నివేదనము అంటే చెప్పుట. నేను ఈ విషయాన్ని గోపాలకృష్ణ గారికి నివేదించాను అంటాను. గోపాలకృష్ణ గారికి నివేదించానంటే దాని అర్థం ఏమిటి? ఆయనకి చెప్పానని. నివేదన అంటే ఈశ్వరునకు చెప్పుట. ఏమిటి చెప్పడం? అన్నీ చెప్పడమే. పొద్దున నిద్ర లేచాను, ఈశ్వర మీ అనుగ్రహం అండి, రాత్రి బడలిపోయాయి నా ఇంద్రియాలు, రాత్రి ఎంత గొప్ప నిద్ర పట్టించారండి, ఎంత సుఖం ఇచ్చారండి, నిద్రాకాలిక సుఖం, తెల్లవారేటప్పటికి నా అవయవాల బడలిక తీరింది, ఈశ్వర మీకు కృతజ్ఞతలు. శ్రీహరి 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 అంటూ లేచాడు. పగలు ఎన్నో పనులు చేశాడు. ఈశ్వర ఇంత శక్తినిచ్చారు, ఇన్ని పనులు చేయించారు. పడుకుంటున్నా, మళ్ళీ నా యొక్క అవయవాల బడలికని తీర్చి నా శరీరానికి నిద్రాకాలిక సుఖాన్నిచ్చి తిన్నదాన్ని జీర్ణం చేసి లోపల ఉన్న పదార్థంలో ఉన్న అత్యంత సారవంతమైన దాన్ని శక్తిగా మార్చి నా రక్తంలోకి ప్రవేశపెట్టండి. ఈ ఉపకారం చేస్తున్నటువంటి మీకు నేను నమస్కరించి పడుకుంటాను, నా నిద్ర సమాధియగుగాక. 11 మాటలు శివనామని చెప్పి పడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా ఈశ్వరుడికి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు చెయ్యకూడని పని చేయగలవా? చెయ్యలేవు. ఎందుకంటే అది ఈశ్వరుడికి ఎలా చెప్తావు? ఈశ్వరా నేనండి ఈ పని చేస్తానండి అని ఎలా చెప్తావు? చెప్పలేవు. ఆ పని చేస్తావు అని అడగడు ఈశ్వరుడు. ఉన్నాడన్నది నీకు నమ్మకం అయితే ఈశ్వరుడు ఎలా అంగీకరిస్తాడు? నేను అటువంటి పనులు అంగీకరించను అని నా కొడుక్కి స్పష్టంగా తెలుసు. నా కడుపున పుట్టిన కొడుక్కి నేను ఏ అంగీకరిస్తానో ఏ అంగీకరించనో తెలియదు. తెలిసినప్పుడు నేను ఏ పనులు అంగీకరించనో ఆ పని చేస్తానని నా కొడుకు నన్ను ఎలా అడుగుతాడు? అడగలేడు. నాన్నగారికి తెలిస్తే బాగుండదు. నాన్నగారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో. నాన్నగారి కన్నుల నీరు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి కొడుకుని కన్నానా అని. ఆయన కళ్ళంబట నీళ్లు పెట్టే పని నేను చేయించకూడదనుకున్న నాడు వాడు చేయడు కదా. అలా లోకములను కన్న తండ్రి ఆయన్ని చేరవలసిన వాడిని, కళ్ళిచ్చినవాడు ఆయన, చెవులిచ్చినవాడు ఆయన, ముక్కిచ్చినవాడు ఆయన, నాలుకిచ్చినవాడు ఆయన, ఆయన వద్దన్న పని నేను చేయడమా? నేను చెయ్యనన్నారనుకోండి, మీరు నివేదన మంచిదైతే చెప్పి సంతోషంగా చేస్తారు, అయ్యా అనుకూలించండి అంటారు. అవలేదు, బెంగపెట్టుకోరు, ఏమో ఎందుకు చేయించలేదు, ఈశ్వర 2 నమస్కారాలు. తప్పు పని చేసే అవకాశమే లేదు. ఇది నివేదన. అంతేకాని ఏదో పదార్థం తెచ్చి నైవేద్యం పెట్టడం నివేదన కాదు. జీవితమంతా నివేదనయే. ఆఖరికి శరీరం పడిపోతోంది, ఈశ్వర ఊపిరి అందట్లేదు, పడిపోతోంది నా శరీరం, బతికున్న నాళ్లు దీంతో మిమ్మల్ని అర్చించాను, ఇక పడిపోతోంది, నన్ను మీ పాదపంజరంలోకి చేర్చేసుకోండి అని అడిగి వెళ్ళిపోవడం కూడా నివేదనయే. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు చేశారు. చిట్ట చివరి స్థితిని చెప్తూ హృదాత్యస్య కీదృశీయో దశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి అన్నారు. ఈశ్వర ఒక రోజు వస్తుంది,
20 ఏళ్లకో 15 ఏళ్లకో ఎప్పుడో వస్తుంది. ఒళ్ళు చెమటలు పట్టేసి ఊపిరందక పిలిస్తే పలకపోతే కింద పడుకోబెట్టేయండి అంటుంటే నేల మీద పడుకోబెట్టేస్తుంటే కొడుకొచ్చి అయ్యో అయ్యో మా నాన్నగారి శరీరాన్ని కింద పెట్టారా అంటే కూతురు వచ్చి అయ్యో మా నాన్నగారు ఎంతటి మహానుభావుడు, ఎంతమంది గౌరవం పొందాడు, ఆయన ఇలా నేల మీద పడుకోబెట్టారా అంటుంటే ఆ మాటలు నా చెవిన పడుతుంటే నేను బెంగ పెట్టుకోకూడదు. బతికున్న నాళ్లు ఏమీ పాదములు పట్టుకున్నానో ఆ పాదముల జంటలోకి చీరిపోతున్నానని చెప్పి చెమట పట్టిన బట్ట విప్పి పడేసినట్టు ఈశ్వరా దీన్ని వదిలి మీ పాదపంజరమునందు చేరిపోయేదనుగాక అన్న ఆఖరి నివేదన వరకు జీవితమంతా నివేదనే. ఆ నివేదన చెయ్యడమే భక్తుడిగా బతకడం. ఆ నివేదన అన్నది లేని నాడు ఆ జీవితానికి భక్తి అన్న మాట అంటించుకున్నదవుతుందేమో కానీ జీర్ణమైనది కాలేదు. అందుకే అటువంటి స్థితిని పొందితే ఆ భక్తిని ఎవడు పొందాడో వాడికి సద్గతులనిస్తున్నాడు. మీరొక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక స్థితికి వెళ్ళిన తరువాత నాకు ఇది కావాలని తండ్రి అడగడు, కొడుకు ఇది నాకు ఇవ్వాలని అడగడు. కొడుకు విదేశాలు వెళ్ళి ఓ 10 లక్షలు సంపాదించాడు అనుకోండి, రూపాయి తండ్రి తీసుకోడు, అందులోంచి తీసుకెళ్ళి ఇంట్లో FDR వేసి కొడుక్కి ఇచ్చేస్తాడు. ఆ కొడుక్కి పెళ్లి చేయాలి, ఎవరు పెట్టుకుంటారు? తండ్రే పెట్టుకుంటారు ఆ డబ్బులు. ఏమయ్యా మీ అబ్బాయి సంపాదించాడుగా, విదేశాలు వెళ్ళి అది ఖర్చు పెట్టచ్చుగా అంటే అయ్యో పాపం వాడు ఇంటి పట్టున అన్నం కూడా తినకుండా, వేళ పట్టున ఊరగాయ తినకుండా, వాళ్ళ అమ్మ చేతి పప్పు అన్నం తినకుండా అర్ధాకలతో ఎక్కడో ఉండి సంపాదించుకున్నాడండి, అది నాకెందుకు వాడికి ఉండనివ్వండి అంటాడు. తను ఖర్చు పెడతాడు. మరి దేనికి పొంగిపోతాడు తండ్రి? నాన్నగారండి నాన్నగారండి నా జీతంలో మీరు సంతోషపడతారని మీకు తెచ్చాను నాన్నగారండి, అక్కడే దొరుకుతుందండి విఘ్నేశ్వరమూర్తి, ఎంత బాగుందో చూడండి, మీకు వినాయకుడు అంటే ఇష్టం అని తెచ్చాను నాన్నగారండి. నేను నా చిన్నతనంలో విఘ్నేశ్వరుడు మీద పద్యం చెప్పేవారు, వందనమీశు పుత్ర శుభవందనమిందు సమానగత్రణా వందనమేకదంత అభివందనమో కరుణాహృదంతరా వందనమాకు వాహన సువందనమో సురదైత్య పూజిత వందనమో ఈ విఘ్నపతి వందలు వందనముల్ గ్రహింపుమా అంటుండేవారు కదా. అందుకని మీకు ఈ మూర్తిని తెచ్చాను నాన్నగారు అన్నాడు అనుకోండి, పరవశించిపోతాడు తండ్రి. అది కూడా అక్కర్లా. ఏమంటే మీ అబ్బాయిని మొన్న ఏమయ్యా కొద్దిగా ధర్మం తప్పితే చాలయా, మంచి ఉద్యోగం వస్తుంది ఇంకోటి అందులోకి వెళ్ళిపోదువు కానీ అంటే వద్దండి, మా నాన్నగారు అలాంటివి ఇష్టపడరు, ఆయన మాకు నేర్పింది ఆ ధర్మం ఒక్కటే, వద్దు నేను ఇందులో తృప్తి పడతానన్నాడండి అన్నాడు అనుకోండి, తండ్రి గజారోహణం చేయించినట్టు సంతోషపడతాడు. నాకొకటి చెప్పండి, తండ్రికి తెచ్చి పెడితే సంతోషిస్తాడా, తండ్రి తాను చెప్పినట్టు బ్రతికితే సంతోషిస్తాడా? తాను చెప్పినట్లు బ్రతికితే సంతోషిస్తాడు. ఈశ్వరుడు కూడా దేనికి సంతోషిస్తాడంటే ఆయన చెప్పినట్లు మనం బ్రతికితే సంతోషిస్తాడు. ఆయన భోగాలు ఇచ్చాడు, వేదం ఇచ్చాడు, వేదం ఎలా చెప్పిందో అలా భోగాలు అనుభవించమన్నాడు. వేదాన్ని పక్కన పెట్టి భోగాలు అనుభవిస్తే ఆగ్రహిస్తాడు తప్ప వేదం చెప్పినట్టు అనుభవిస్తే ఆయన కాదన్నాడా? లేనినాడు ఆయన ఈ భోగాలు ఎందుకు కల్పించినట్టు? ఆయన కరుణ అర్థం చేసుకున్న నాడు సద్గతి వైపుకి వెడతాడు. సద్గతి అంటే స్వర్గలోకం నుంచి మోక్షం వరకు వెడతాడు. వాసనా బలాన్ని పోగొట్టుకుంటాడు. గత జన్మలో ఏదో వాసన ఉంది, దుష్టమైనటువంటి వాటి పట్ల ఇష్టం ఉంది, కానీ ఇప్పుడు ఈ జన్మలో ఆ తల్లియే గురుమండల రూపిణి అయి గురు రూపంలో దగ్గరికి వచ్చి తన శక్తివంతమైన వాక్కుల చేత గత జన్మలలో ఉన్న వాసన విరిచేస్తుంది. విరిచేసి లోపల ఉన్నటువంటి దుర్గుణాల్ని సద్గుణాలుగా మార్చేస్తుంది. అన్ని వేళలా గుణం అలాగే ఉంటుంది, గుణంలో మార్పు రాదు. ఆ గుణం పట్టుకోకూడని దాన్ని పట్టుకుంటే దుర్గుణం, పట్టుకోవలసిన దాన్ని పట్టుకుంటే సద్గుణం, సుగుణం. మీరు చూడండి, కామం ఉండని వాడు ఎవరుంటాడు లోకంలో? కామము ధర్మబద్ధమైందనుకోండి, వాడి జీవితానికి ఏం లోటు లేదు. ధర్మబద్ధమైన కామము దోషం కాదు. ఆ కామము ఈశ్వర కామమైందనుకోండి, నేను భగవంతుణ్ణి పొందాలన్నాడు అనుకోండి, వాడిని మించిన ధన్యుడు లేడు. కోపం తప్పు లోకంలో, తన కోపం మీద తనకి కోపం వస్తే ఏమిటి దిక్కుమాలిన కోపం, నాకు అస్తమానం కోపడతాను అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ కోపం స్వాగతించవలసిన కోపమా కాదా? ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దుర్గానామంలోంచి వస్తుంది. రోజు దుర్గా 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 అని ఎవరంటాడో వాడు వాసన గెలవగలడు. వాసనా బలాన్ని గెలిచి వాడు సద్గతుల వైపుకి ప్రయాణం చేస్తాడు. దుర్గతి ఉంది, దుర్గతిని పోగొడుతుంది, సద్గతి వైపుకి నడిపిస్తుంది. అందుకే దుర్గతిం గమయతి దురయతి సా దుర్గా.
దుర్గతులకు దూరం చేసి సద్గతులకు దగ్గర చెయ్యగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి పేరు దుర్గా. అంటే ఆమె కారుణ్యమూర్తి. మనంత మనంగా గెలవలేని దాన్ని ఆమె తన శక్తిని మనకిచ్చి ఒక గురువుని తెచ్చి మన పక్కన కూర్చోపెట్టి ఆయన వాగ్ఝరి చేత మన దోషాన్ని గుర్తించి మనం భగవంతుని వైపు అనురక్తి పెంచుకునేటట్టుగా చేస్తుంది. అలా చెయ్యగలిగిన తల్లి కనుక ఆ తల్లికి దుర్గా అని పేరు. అంతేకాదు దుఃఖాత్తగమయతీతి దుర్గా. దుర్గా అని రోజు ఎవరంటాడో వాడు దుఃఖించవలసిన అవసరం కలగదు. దుఃఖించవలసిన అవసరము అన్న మాటని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. దుఃఖించడము అంటే దుఃఖము లేని జీవితం ఉండదు. ఒక్కొక్కసారి దుఃఖము కూడా ధార్మికమే, అది అనుభవించేయడమే తప్ప దానికి విరుగుడు మాత్రం ఉండదు. తండ్రి గారు వెళ్ళిపోయారనుకోండి, దుఃఖించి తీరాలి. ఎంత జ్ఞాని అయినా. శంకర భగవత్పాదులంతటి వారు కూడా తల్లి శరీరం విడిచిపెడితే అంత్యేష్టి చేశారు. రమణ భగవానులంతటి వారు కూడా మాతృభూతేశ్వరాలయం కట్టారు. ఛత్రపతి శివాజీ తల్లి మాటలు విని అంత గొప్పవాడు అయ్యాడు. తల్లి తండ్రి చాలా గొప్పవాళ్ళు. కానీ ఆ తండ్రి శరీరం విడిచిపెడితే రామచంద్రమూర్తి అంతటి వాడు ఏడిచాడు. ఎంత జ్ఞాని అయినా ఏడవలసిందే తండ్రి వెళ్ళిపోతే. కానీ అసలు ఆ ఏడుపు నాకు కలగకుండా ఉండాలని కోరకూడదు. ఎందుకని? పండిపోయిన తరువాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టాలి. ఆయన అలా విడిచిపెట్టలేదనుకోండి, మీరు ఆయన్ని శపించినట్టు. జరాభారంతో కొడుకుని కదలలేని స్థితిలో 96 ఏళ్ళు వచ్చేసి అసలు తిన్నది అరక్క, తినడానికి ఓపిక లేక, చూడలేక, జ్ఞాపకం ఉండక, చెరుపు మరుపు మాటలతో ఆయన ఉపాధిలో ఉండి ఏమి సాధిస్తాడు? విడుదలై ఉన్నత మంచి ఉపాధి ఇంకొకటి పొందాలి. పొంది మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి సాధన చెయ్యాలి. అందుకే ఒకసారి ఏడిచినా దానిలో ఉన్న తత్వాన్ని గమనించి ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి ఏడుపు ధార్మికంగా ఏడిచి విడిచిపెట్టేయాలి. ఆ దుఃఖాన్ని పోగొట్టడం దేని చేత పోగొడుతుంది? తత్వమునందు అనురక్తి చేత పోగొడుతుంది. తండ్రి గారు శరీరం విడిచిపెట్టేశాడు, 95 ఏళ్ళు వచ్చి ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడు? ఇప్పుడు నువ్వు చెయ్యవలసినది చేసి ఆ తండ్రి ఉన్నత గతులు చేరుకునేటట్టు చేస్తాడు. ఏటి సూతకం పట్టి తండ్రి అభ్యున్నతి కొరకు ప్రయత్నిస్తాడు. అప్పుడు దుఃఖాన్ని పోగొట్టింది. ఎలా పోగొట్టింది? తాను తండ్రికి చెయ్యవలసిన విహిత కర్మ చేశాడు. అలా చేసిన వాడెవరో వాడికి ఈశ్వరుడి కృప కలిగిందని గుర్తు, దుర్గానుగ్రహం కలిగిందని గుర్తు, గురువు అనుగ్రహం కలిగిందని గుర్తు, మనసులో నాటుకుందని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆవిడ దుఃఖాత్తగమయతీతి దుర్గా, దుఃఖమును పోగొడుతుంది. ఒక్కొక్కసారి తత్వ విచారణ చేత పోగొడుతుంది, ఒక్కొక్కసారిది ధార్మికం అనుకోండి. లేనిది కావాలి, అప్పుడు యోగం అంటారు. లేనిది కలిసి రావాలి, అప్పుడు ఆవిడ అనుగ్రహంతో ఇస్తుంది. ఒకడు పెళ్లి కావాలని కోరుకున్నాడు, ఏమి దోషం అందులో? గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిందే, తప్పదు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అని ఆయన కోరుకుంటే అందులో తప్పు పట్టడానికి ఏం లేదు. అప్పుడు ఆయనకి అనుకూలమైనటువంటి భార్యని ఇప్పిస్తుంది. ఓ కొడుకు పుట్టాలని కోరుకున్నాడు, ఏమి తప్పు అందులో? తప్పేం లేదు. ఓ కొడుకు పుట్టాలని గృహస్థు కోరుకోడా? కాబట్టి ఇప్పుడు అతనికి కొడుకు లేడు అనేటటువంటి బాధని పోగొడుతుంది. పోగొట్టి కొడుకు కలిగేటట్టుగా అనుగ్రహిస్తుంది. అంటే పుత్రుడు కలగకుండా ఏ పాపం అడ్డొచ్చిందో ఆ పాపాన్ని కాల్చి కొడుకునిస్తుంది. ఎందుకని? ఇప్పుడు ఆవిడ కాళ్ళు పట్టుకున్నాడు, తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. ఇక నేను అలా ప్రవర్తించనని వేదప్రోక్తమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. భగవంతుని యొక్క వైభవాన్ని గుర్తిరిగాడు. ఆ గుర్తిరిగినటువంటి కారణం చేత అమ్మవారి అనుగ్రహాన్ని పొంది దుఃఖాన్ని పోగొట్టుకుంటాడు. కాదు కాదు, ఒక్కొక్కచో ఎంత విచిత్రంగా ఉంటుందంటే దుర్గ యొక్క అనుగ్రహము అంటే, నేను ఇందాక మీతో చెప్పానే, అది వ్యష్టిపరంగా ఉండదు, సమాజపరంగా ఉంటుంది. ఎన్నో దోషాలు దొల్లిపోయాయి. కాలమునందు ఆ పాప ఫలితం వచ్చేసింది. ఆ కాలమునందు ఆ ఫలితం ఇవ్వాలి. వసంత ఋతువు వస్తే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తున్నారు నువ్వు పూయమని? అది పూసేస్తుందంతే. అలాగే చైత్రమాసం వస్తే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తున్నారు నువ్వు ఇప్పుడు పూయమని? వేప చెట్టు పూసేస్తుందంతే. కాలమునందు సమిష్టిపరంగా భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహాన్ని వాడుకుని భగవంతుడి పట్ల భక్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి సమాజం పట్ల ఆగ్రహించినటువంటి పరదేవత దానికి తగిన ఫలితాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఉపద్రవ రూపంలో ఇస్తుంది.
ఆ ఉపద్రవమే అంటురోగాల రూపంలో ఇస్తుంది. ఆ అంటురోగ రూపంలో ప్రబలితే చెదపురుగులు పడిపోయినట్టు పడిపోవలసిన రోజు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు కూడా మళ్ళీ అనుగ్రహించేది ఎవరు? ఆవిడే. అమ్మా నువ్వు కేకేశాడు అనుకోండి, అమ్మా తప్పైపోయింది, నిజమే, ఉండవలసినట్టుగా లేను, నన్ను మన్నించని ఒక్క మాట అన్నాడు, ఆవిడ ఆపుతుంది. ఒక్కొక్కచో రావలసిన దాన్ని ఆపుతోందని తెలియదు కూడా, అసలు తెలియకుండా ఆపేస్తుంది ఆవిడ. అంతటి అనుగ్రహప్రదురాలు. నాకు బహిరంగంగా ఉపన్యాసం చెప్పే వేదికల మీద దీన్ని ఎలా ఆవిష్కరించాలో తెలియక నేను వదిలేస్తున్నాను, కానీ ఆ ఉదాహరణలు చెప్పడం బాగుండదని నేను వదులుతున్నాను. కానీ ఒక్కొక్కసారి కళ్ళు తెరిచాక తెలుస్తుంది ఇంత ఉపద్రవమా అని. రైలులో కలొచ్చి తిరుపతి వెడుతున్న వాడికి పెద్ద ప్రమాదం జరిగినట్టుగా కలొచ్చి భయపడిపోయి పైనుంచి కింద పడిపోయాడు. ఒక్కనాటికి కింద పడడం, 6 అడుగుల పొడవున్నాయన ఆయనకి పైనుంచి కింద పడడం కుదరదు, ఎందుకంటే 2 గొలుసులు అడ్డుకుంటాయి ఆయన్ని. అలాంటి ఆయన విచిత్రం పడిపోయాడు. కింద పడుకున్న ఆవిడ చేతి మీద పడిపోతే ఆవిడ ఇదేమిటండి ఇంత పెద్ద మనిషి మీరు అంత పైనుంచి కింద పడ్డారు, నా చేయి నొప్పి చేసేసిందండి. అమ్మా పెద్ద ప్రమాదం జరిగింది, రైలు పెట్లు పడిపోయాయన్న కలొచ్చిందమ్మా, అందుకని పైనుంచి కింద పడిపోయాను తల్లి అన్నాడు. ఇప్పుడు అలా పడిపోయాను అన్న వ్యక్తి మళ్ళీ ఎక్కి పడుకున్నాడు. నిజంగా రైలు పట్టాలు తప్పిపోయింది, ఎన్నో పెట్లు పడిపోయి. చిత్రం ఏమిటంటే ఆయన అలాగే ఉన్నాడు. ఆ రైల్లో ఉన్న వాళ్ళకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలే, అందరూ దిగిపోయి మళ్ళీ పక్కన బస్సులు ఎక్కి, అది ఏరేడుగుంట దగ్గర కాబట్టి తిరుపతి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు తాను అనుభవించవలసినది ఒకటి దగ్గరికి వచ్చేస్తుంటే ఆ రైలులో వాడు ఉన్నాడని వాడిని కల రూపంలో అనుభవింపచేసి తీసేయడం కూడా ఆవిడికే వచ్చు. ఆవిడ అనుగ్రహించగలదు, నన్ను నమ్మండి. అమ్మవారు అమ్మవారే. అందుకే ఇప్పటికీ జాతకం చూస్తే ఓ మాట చెప్తారు, ప్రమాదం పొంచి ఉంటే విజయవాడ వెళ్ళి దుర్గమ్మ దర్శనం చేయండి అంటారు. దుర్గా అన్న నామం అంత గొప్పది. దుర్గాని ఇంట్లో రోజు అనుకున్నంత మాత్రం చేత ఆవిడ ఏం చేస్తుంది అంటే దుఃఖాత్ గమయతీతి దుర్గా. ఆవిడ దుఃఖము నుండి ఉద్ధరిస్తుంది, పైకెత్తుతుంది. ఏడవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఒకడే ఏడవడమా, ఇల్లంతా ఏడవడమా, గ్రామం అంతా ఏడవడమా, జిల్లా ఏడవడమా, రాష్ట్రం ఏడవడమా, దేశం ఏడవడమా, ప్రపంచమంతా ఏడవడమా? ఎవ్వరూ ఏడవకుండా చెయ్యగలిగిన శక్తి ఎవరైనా ఉంటే ప్రకృతి నుండి ఉత్పన్నమయ్యేటటువంటి ప్రమాదాల్ని తప్పించగలిగిన తల్లికి దుర్గా అని పేరు. ఆ ప్రమాదములు ఎప్పుడు పైకొస్తాయో శాస్త్రం చెప్పింది. శరదృతువులో ఆశ్వీజమాస ప్రారంభంలో ఉన్న 9 రోజుల్లోనే ప్రమాదాలు ఎక్కువ అవుతాయని. కాబట్టి అప్పుడే శారదా నవరాత్రులు ఎక్కువ చేసి, ఎక్కువగా దుర్గా సప్తశతి చేసి, చండీ హోమం చేసి, అమ్మవారి కుంకుమార్చనలు చేసి, సువాసిని యందు అమ్మవారిని చూసి సువాసిని పూజ, బాల పూజ చేసి, అమ్మవారిని పల్లకీలో తిప్పి, అమ్మవారికి అనేకమైనటువంటి అలంకారాలు చేసి, ఎక్కడ చూసినా దుర్గా 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 అంటూ అమ్మవారిని స్తోత్రం చేస్తే ఆ అమ్మ యొక్క అనుగ్రహం చేత మళ్ళీ అన్ని చోట్ల ఉపశాంతి కలుగుతుంది. కాబట్టి దుఃఖాత్ గమయతీతి సా దుర్గా, దుఃఖాన్నించి ఉద్ధరిస్తుంది కాబట్టి దుర్గా కాదు. ఆవిడ యొక్క శక్తి వేరొకటి ఉంది. అసలు దుర్గా అని పిలిచినంత మాత్రాన ఆవిడ అనుగ్రహిస్తుంది. ఇది పరమాద్భుతం. ఇది సమాజమునందు దుర్గా నామం ఎంత అవసరమో, దుర్గా వైభవము, దుర్గా పూజలు ఎందుకంత అవసరమో చాటి చెప్పేటటువంటిది. దురాచారం దోషం వా గమయతీతి దూరం కరోతి సా దుర్గా. దురాచారం అలాగే దోషం, ఈ 2 మాటలు ఉంటాయి. దురాచారము దోషము ఈ రెండిటిని చాలా దూరం వరకు కొట్టిపారేయగలిగినటువంటి శక్తి ఎవరో ఆవిడికి దుర్గా అని పేరు. దురాచారం అంటే మీరు కొన్ని మాటలు వింటుంటారు. ఆచారం, సదాచారం, శిష్టాచారం, దురాచారం, అనాచారం అని ఉంటాయి మాటలు, 5 మాటలు. ఈ 5 మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పుడు. అసలు ఆచారం ఇది మనుష్య జన్మకి ప్రాణం. ఆచార ప్రభవో ధర్మ అని. అసలు ధర్మం అంతా ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ఆచారంలోంచి పుడుతుంది. ధర్మము ఆచారము నుండి ఉత్పన్నమవుతుంది. నేను చెప్పిన మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే నేను ఒక గంభీరమైన మాట అన్నాను. కేవలముగా కర్మ చేసినంత మాత్రం చేత ఈశ్వరుడు ఫలితాలు ఇవ్వడు. దానికి ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి, దాన్ని ఆచారం అని పిలుస్తారు. తండ్రికి తర్పణ విడిచిపెడుతున్నాడు, అంటే తండ్రికి తద్దినం పెడుతున్నాడు. తండ్రికి తద్దినం పెట్టేటప్పుడు
యజ్ఞోపవీతం ఎడం భుజం మీద ఉండకూడదు, కుడి భుజం మీద ఉండాలి. కుడి భుజం మీద వేసుకుని అప్పుడు తండ్రికి తద్దినం పెట్టాలి. పితృకార్యం చేసేటప్పుడు యజ్ఞోపవీతం కుడి భుజం మీద ఉండాలి. నేను మార్చనండి అని ఎడం భుజం మీద పెట్టుకున్నాడు, వెళ్ళదు. దాన్ని అంగీకరించిన శాస్త్రం. ఆచారం ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి తప్ప. ఇది ఇవాళ దేశంలో ఏమైపోయిందంటే, ఎంత భయంకరమైన స్థితిని పొందేసిందంటే ఈ ఆచారం అన్నమాట. పెద్ద పెద్ద దేవాలయాల్లో బోర్డులు పెట్టుకోవలసినటువంటి దుర్దినాలు వచ్చాయి. వెంకటేశ్వర స్వామి దర్శనమును చేయడానికి వచ్చేటటువంటి పురుషులు నిక్కర్లు ధరించరాదు, ఆడవారు సంప్రదాయ దుస్తులు ధరించవలను. ఈ బోర్డు ఒక దేవాలయంలో అవసరమా? నిక్కరేసుకుని దేవాలయానికి వెళ్ళడం ఏమిటి? దూడపెయ్యంత వయస్సు వచ్చి 50 ఏళ్ళు 40 ఏళ్ళు వయస్సు వచ్చి నిక్కరేసుకుని గుళ్ళోకి వెళ్ళడం ఏమిటి? పసిపిల్లడివా? పంచ కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళడం చేత కాదు నీకు? అది బోర్డు పెట్టాలా? అంటే ఆచార వ్యవస్థ ఎంత కిందకి వెళ్ళిపోయిందో మీరు గమనించండి. ఆచారమునకు దూరం అయిపోతే దాని వలన వచ్చే ప్రమాదం ఎక్కడుంటుందంటే, చేసిన కర్మ యొక్క ఫలితము ఈశ్వరుడు ఇవ్వడు. మీరు ఎవరి కొరకు చేశారో అది వారికి అందదు. అంతవరకు ఎందుకంటే, నేను మీతో ఒక మాట చెప్తాను, మీరు గమనించండి. ఎవరో ఇంటికొచ్చి, అయ్యా మీ ఇంట్లో ఎంత డబ్బు ఉందో, మీరు బ్యాంకుల్లో ఎంత దాచారో, మీ ఇంట్లో బంగారు వెండి మొదలైన ఎన్నున్నాయో అన్నీ చూడాలి, మేము అందుకొచ్చాం అన్నారనుకోండి. అంటే అయ్యో తప్పకుండా చూడండి అంటామా? మీరెవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు చూపించాలని అడుగుతాం. మేమేదో ఫలానా ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చాం, మీ మీద ఏదో మాకు ఒక విషయం అందింది, మీరు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని మేము అందుకు చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు చూపించాలా వద్దా? అది చూపించి తీరాలి. చూపించాలంటే కుదరదు. ఈశ్వరుడు కూడా ఒక్కొక్క విషయాన్ని చేసేటప్పుడు ఇది ఇలా చెయ్యాలని నిర్దేశించాడు. అది అలాగే చెయ్యాలి తప్ప నా ఇష్టం వచ్చినట్లు చేస్తానండి అంటే అప్పుడు చేసిన పని ఎవరి కొరకు చేశావో అది వారి కొరకు ఫలించదు. పితృదేవతల కొరకు నువ్వే పని చేశావో అది పితృదేవతలకు అందదు. భగవంతుడి కొరకు నువ్వేం చేశావో అది భగవంతుడికి అందదు. నువ్వు ఏది చెయ్యాలో దాన్ని శాస్త్రం చెప్పినట్లు చేస్తేనే అందుతుంది. అందుకే ఎప్పుడైనా సరే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. ఒక పని చెయ్యాలన్నా చెయ్యకూడదన్నా ఎలా చెయ్యాలి అన్నా శాస్త్రమే ప్రమాణం. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఎంత గొప్ప వేదం చదువుకున్నవాడైనా కానివ్వండి, ఆచారహీనం వా న పునాతి వేద, ఆచారహీనం న పునాతి వేద. ఎంత వేదం చదువుకున్నవాడైనా ఆచారాన్ని పాటించకపోతే చదువుకున్న వేదం కూడా అతన్ని రక్షించదు. ఆచారం ఆచారమే. తాను ఎలా ఆ పని చెయ్యాలో అలాగే చెయ్యాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక పూజకి కూర్చున్నాను అనుకోండి. నేను ఒక పూజకి కూర్చుంటే పురుషుడికి పై వస్త్రాలు ఉండకూడదు. నేను ఉత్తరీయం ఇలా వేసి కూర్చుంటే నా గుండె కనపడాలి పరమేశ్వరుడికి. ఎందుకు ఆ సరదా ఆయనకి? అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు అలా కూర్చోవడం వల్ల బాహ్యంలో అలా కూర్చుంటే ఈశ్వరుడు కొరగదు. మీరు అలా కూర్చోవడం వల్ల మీ మనసు నిలబడుతుంది. బాహ్యంలో ఆచారం దేనికి అంటే ఆంతరమనందు మనసు పవిత్రం అవ్వడానికి, మనసు పవిత్రంగా ఉండడానికి అలా ఆచారం పాటిస్తారు. ఆ డాక్టర్ గారు ఎక్కడో దేశ విదేశాల్లో చదువుకున్నారండి. ఓ గోరు చుట్టు కోయడం ఆయనకి పెద్ద లెక్క కాదు. కానీ శస్త్రచికిత్స చేసే గదిలోకి వెళ్ళి గోరు చుట్టు కోసేటప్పుడు ఆయన ప్రత్యేకమైన దుస్తులు ధరించి లోపలికెడతాడు. ఎందుకు? ఆ బట్టలు వేసుకోకపోతే కొయ్యలేడా? కొయ్యగలడు. కానీ ఎందుకు వేసుకుంటాడో తెలుసా? ఆయన మనసుకి రాగద్వేషాలున్నాయి. ఆయనకి ఏదో తెల్లటి వాళ్ళంటే ఇష్టం ఉండదు. లోపల పడుకున్నవాడు తెల్లగా ఉన్నాడు అనుకోండి, వీడికి మంచి పని అయిందిరా, గోరు చుట్టిలు అయింది, ఒక్క అంగుళం లోపలికి కోసేద్దామని కొయ్యడు. నల్లగా ఉన్నాడు అనుకోండి, పాపం వీడి గోరు చుట్టూ కొయ్యడమా అని కొయ్యకుండా ఉండడు. ఆ బట్టలు వేసుకున్నప్పుడు ఆయనకు ఒక కర్తవ్యత దృష్టి జ్ఞాపకానికి వస్తుంది. నేను ఈశ్వరాంశలో వచ్చాను, నేను ఇక్కడికి వచ్చి కత్తి పట్టుకున్నా వాడు నన్ను నమ్మి స్పృహ కూడా వదిలిపెట్టి పడుకున్నాడు. నేను ఏం కోస్తానో కూడా తెలియదు. వాడు అన్ని స్పృహని కోల్పోయి శరీరాన్ని నాకు అప్పజెప్పి పడుకున్నాడు. ఎందుకు పడుకున్నానంటే నేను ఈశ్వరుణ్ణని నమ్మాడు. వాడు ఎలా ఉన్నాడని కానీ వాడు ఎవడని కానీ నాకు అనవసరం. ఈశ్వరుడికి రక్షించడం ఎలా ప్రధానమో నాకు రక్షించడం అంతే ప్రధానం. కాబట్టి నేను చదువుకున్నది వాణ్ణి కాపాడడానికే.
అని పరమశ్రద్ధతో తనలో ఉన్న మనసు పవిత్రమవడానికి తాను వేసుకున్న బట్టలు జ్ఞాపకం చేస్తాయి. ఒక వైద్యుడికి ఎంత అవసరమైతే ఈశ్వరుణ్ణి చేరడానికి ఎంత ఆచారం కావాలి? కాదని అనడం ఎంత తప్పు? ఈశ్వర, నా గుండెలలో మీరున్నారు, ఇక్కడ మీరున్నారు, అక్కడ మీరున్నారు, అక్కడున్న మీరు ఇక్కడున్నారు, ఇక్కడ ఉన్న మీరు నా కంటికి కనపడాలి, నాకు లోదృష్టి కావాలి, వెనక్కి వెళ్ళే అదృష్టం కలగాలి ధ్యానంలో, ఆఖరికి మిమ్మల్ని దర్శించి మీరు నేను ఒక్కటే అన్న జ్ఞానము కలగాలి, ఇది నాకు అనుగ్రహించండి అని చెప్పడానికి పై వస్త్రం తీసి ఉత్తరీయం వేసుకుంటాడు. దేవాలయంలో కళ్యాణానికి వెళ్ళినా ఆర్జన సేవకి వెళ్ళినా 10 మంది వచ్చి నీతో బనీలు ఇప్పించడం, చొక్కాలు ఇప్పించడం, ఏదో స్కూల్లో పిల్లలతో చేయించినట్టు చేయించాలా? ఎందుకు చేయలేవు? ఆచారం చెయ్యొద్దు. నువ్వు ఈశ్వర కృప కావాలనుకున్నప్పుడు దానికి తగినట్టు వ్యవహరించాలంతే. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. నువ్వు కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఒక రకమైన బట్టలు వేసుకున్నావు, రాత్రి నిద్రపోయినప్పుడు అలా పడుకుంటావా? నువ్వు పాదాలకి వేసుకున్న పాదరక్షలు తీసేశావు, తలకి కట్టుకున్న పాగా తీసేశావు, వేసుకున్నటువంటి బిగుతు వస్త్రాలు విడిచిపెట్టావు, పల్చటి బట్టలు గాలేసేటట్టు ఎంత తక్కువ కట్టుకోవాలో అంత తక్కువ కట్టుకున్నావు, తలుపు వేసుకుని నిద్రపోతున్నావే. మరి నీకు అనుకూలంగా ఉంటే నిద్రపడుతుందని నువ్వు పడుకోవడానికే అంత మార్పులు చేసుకుంటే, నువ్వు ఎక్కడున్నావో అక్కడ నీ మనసు నిలబడడానికి అన్ని మార్పులు చేసుకుంటే, ఈశ్వరుడి దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఆచరిస్తే నువ్వు అనుగ్రహాన్ని పొందుతావో అలా ఆచరించడానికి ఋషుల చేత రూపకల్పన చేయబడిన మార్గమునకు ఆచారమని పేరు. దాన్ని ధిక్కరించి నువ్వు ఎలా పొందుతావు? కుదురుతుందా అది? ఆ ఆచారము భ్రంశమైతే ప్రమాదమునకు దారి తీస్తుంది. అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, శిఖాం సూత్రంచ పుండ్రంచ సమయాచారమేవచ పూర్వైరాచరితం కుర్యాత్ అన్యథా పతితో భవేత్. అది తీర్పు. ఇంకా ఏమని చెప్పారంటే తీర్పు, శిఖాం పిలక పెట్టుకోవడం, నాకు ఇష్టమైతే పిలకెట్టుకుంటానండి, నాకు ఇష్టం లేకపోతే పిలక మానేస్తానండి అనకూడదు. శిఖ పెట్టుకోవడం అనేటటువంటిది వైదిక సంప్రదాయం. శిఖ పెట్టుకుని తీరాలి. శిఖ లేకుండా ఉండడం ఎవరు చేయించుకుంటారంటే సన్యాసులు చేయించుకుంటారు. అందుకే భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారి గాథ చెప్తూ ఒక మాట అంటుంది, ఆ స్త్రీ ఆ బ్రాహ్మణుడు వెడితే ముండయిత్వా శిరస్తథా అంటుంది, శిఖ తీసేసి ముండనం చేసుకో, అప్పుడు నువ్వు నన్ను అనుభవిద్దు కానివ్వండి. ఆయన తీసేశాడు పిలక. పిలక తీసేస్తే పెద్దలతో కలిసి భోజనం చేసేటప్పుడు దర్భ పెట్టుకుంటే కానీ కూర్చొనివ్వరు. పిలక ఉండాలి, శిఖ తీయకూడదు. శిఖ ఉండి తీరాలి. శిఖ ఎప్పుడు తీసేస్తారంటే సన్యాసంలో తీసేస్తారు. కాబట్టి శిఖాం సూత్రంచ, సూత్రం అంటే యజ్ఞోపవీతం కాదు, సూత్రంచ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సూత్రంలో పుడతారు. నేనున్నాననుకోండి, ఆపస్తంభ సూత్రానికి చెందినవాడిని నేను. ఆ సూత్రంలో ఆ ఋషి ఎప్పుడెప్పుడు ఏవేవి చెయ్యాలని చెప్పాడో నేను చదువుకునేవి చెయ్యాలి. ఆ శిఖాం సూత్రంచ పుండ్రంచ, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది బొట్టు పెట్టుకునేటప్పుడు. అసలు బొట్టు పెట్టుకోకుండా ఉండడం సంప్రదాయం కాదు, బొట్టు పెట్టుకోవాలి. అంతేగాని ఆయన పొడుగ్గా పెట్టుకున్నాడా, ఈయన ఇలా పెట్టుకున్నాడా, అది దెబ్బలాడుకోవడానికి కాదు. అది కుటుంబ సంప్రదాయం, అది గౌరవించాలి. ఒక ఆయన ఇలా పెట్టుకున్నాడు అనుకోండి, నువ్వు ద్వేషించకూడదు దాన్ని. అది ఆయన సంప్రదాయం, ఆయన కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆయన అలా పెట్టుకున్నాడు. చక్కగా సంస్కారం నిలబెట్టుకుంటున్నాడు. నువ్వు ఎంతో సంతోషాన్ని పొందాలి. నువ్వు ఇలా పెట్టుకునే సంప్రదాయంలో పుట్టావు, నువ్వు చక్కగా ఇలా పెట్టుకోవాలి. కాబట్టి పుండ్రంచ, బొట్టు నీ పూర్వీకులు ఎలా పెట్టుకున్నారో అలాంటి బొట్టే పెట్టుకోవాలి తప్ప ఇవాళ కొత్తగా ఓ రకం బొట్టు తీసి ఇంకో రకం బొట్లు ఎట్టుకోవడం, అలా బొట్లు ఎట్టించడం, అలాంటివి చేయకూడదు. అది దోషమే. కాబట్టి శిఖాం సూత్రంచ పుండ్రంచ సమయాచారమే వచ. సమయాచారం అంటే ఏమిటంటే ఇవన్నీ ఆచారకాండలోకి వస్తాయి, అత్యంత ప్రధానమైనవి. ఆచారము అన్న మాటలో ప్రాణప్రదములివి. ఇందులో సమయాచారమే వచ అంటే నా పూర్వీకులు మా ఇంట్లో పూర్వం ఎవరిని ఆరాధన చేశారు, అది కులదేవత అంటారు. ఆ వారినే ఆరాధన చెయ్యాలి. అంటే మిగిలిన వాళ్ళని ద్వేషించమని కాదు. నేను శనివారం వచ్చి వెంకటేశ్వర సుప్రభాతం చదువుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుందాం అనుకున్నాను అనుకోండి, ఏదో ఉదాహరణకి చెప్తున్నా, మా ఇంట్లో కులదేవత పార్వతీ పరమేశ్వరులు అనుకోండి, అమ్మ బాబోయ్ నేను విష్ణు సహస్రం చదవకూడదు, చదివితే శివుడు త్రిశూలం పెట్టి పొడి చేస్తాడు అనుకోకూడదు. హాయిగా మనసారా విష్ణు సహస్రం చదువుతూ నా స్వామే ఇలా ఉంటూ ఉంటాడు విష్ణువుగా, అప్పుడు ఆయనవి ఈ నామాలని చదవాలి. నా స్వామే తులసి దళాలు వేసుకుని విష్ణువుగా కూర్చుంటూ ఉంటాడని వెయ్యాలి. నువ్వు విష్ణు భక్తుడవైతే ఓ సోమవారం నాడు నీకు రుద్రం చదవాలనిపించింది,
పరమ సంతోషంతో మా స్వామి అలా ఉంటుంటాడు అని నువ్వు రుద్రం జరిగి అభిషేకం చేయగలగాలి తప్ప ఇలా ఉంటే అలా ఉండకూడదు, అలా ఉంటే ఇలా ఉండకూడదు అంటే అంతకు మించినటువంటి అర్థం లేని వేదాంతం ఇంకోటి లేదు. అప్పుడు మనకున్న పక్షపాతాలు చాలక ఈశ్వరుడికి కూడా చొప్పించినట్టు అవుతుంది. కాబట్టి శిఖాం సూత్రంచ పుండ్రంచ సమయాచారమే వచ, పెద్దల దగ్గర నుంచి వస్తున్న సంప్రదాయాలు ఎలా ఉన్నాయో వాటిని భగ్నం చేయకూడదు, దేవాలయ వ్యవస్థని పాడు చెయ్యకూడదు. అన్నిటికన్నా ప్రమాదం ఏమిటో తెలుసా? దేవాలయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం. ఇవాళ అదే ఎక్కువైపోయింది. ఆడవారు పల్లకీ పట్టుకోకూడదు, అది శాస్త్రం. ఆడవాళ్ళు పల్లకీలు పట్టుకుని తిరిగేయడం ఏమిటంటే చెయ్యొచ్చండి, ఇందులో చెయ్యొచ్చు ఏమిటి? వేదం ప్రమాణమా? నువ్వు చెప్పింది ప్రమాణమా? నువ్వు చెప్పింది ప్రమాణం కాదు, వేదం చెప్పింది ప్రమాణం. ఈశ్వరుడికి నైవేద్యం సాత్విక పదార్థం అర్చకుడైనా ఉండాలి, దేవుడికి వంటశాల అయినా ఉండాలి. కాదు సగం ఎవడో కొనుక్కు తినిగా మిగిలినటువంటి 4 కాజాలు పట్టుకొచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టి ప్రసాదం అని పంచిపెట్టేస్తూ ఉండడం ఏమిటది? దేవాలయ వ్యవస్థ పాడైపోవట్లా? ఆలయ వ్యవస్థని పాడు చేసే అధికారం మనకి లేదు. మన గుండె కదా అని చెప్పి మన గుండె కొంచెం ఏదో తేడాగా ఉందని మనం కోసి చూసుకుంటామా? మహా అయితే నా గోరైతే నేను తీసుకుంటానేమో. నా శరీరంలో ఎక్కడని పెట్టినా నేను దాని జోలికి ఎడుతున్నానా? వెళ్ళను. వైద్యుడి దగ్గరికి ఎడుతున్నాను. ఒక దేవాలయంలో జరగవలసిన విషయాల్ని చెప్పవలసినటువంటి వాడు ఆ దేవాలయ సంప్రదాయమునందు నిష్ణాతుడైన వాడే తప్ప ప్రతివాడు జోక్యం చేసుకుని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. అలాగే కుటుంబ పూజా విధానం ఆ ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉండాలి, అంతేగాని ఇప్పుడు మార్చేసి నీ కొత్త పద్ధతులు పెట్టకూడదు. కాబట్టి శిఖాం సూత్రంచ పుండ్రంచ సమయాచారమే వచ, ఈ 4గింటిలోనూ కూడా ఎలా ఉండాలి అంటే పూర్వైరాచరితం కుర్యాత్, నీ ఇంటి పూర్వులైనటువంటి వారు ఎలా ఆచరిస్తూ వచ్చారో అదే నువ్వు కూడా ఆచరించు. నువ్వు కొత్తగా మార్చకూడదు, కొత్తగా కలపకూడదు, కొత్తగా తీయకూడదు. కుర్యాత్ అన్యథా పతితో భవేత్, అలా కాకపోతే పతితుడవవుతావు. పతితుడవు అన్న మాట కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంచెం నన్ను పవిత్రమైన హృదయంతో అర్థం చేసుకోండి. నేను ఇలా అన్నానని మీరు మరోలా భావన చేయకూడదు. పతిత పతివ్రత ఈ రెండు విరుద్ధమైనటువంటి మాటలు. తనకి దైవం లాంటి భర్తని నమ్మి ఆ భర్తతోనే ఉన్న స్త్రీని పతివ్రత అంటారు. ఆ భర్త తీసుకొచ్చినటువంటి అన్నాన్ని తింటూ ఆ భర్తకి భార్యగా గౌరవాన్ని పొందుతూ నేను పూర్తి చెయ్యక్కర్లేదు, మీరు గ్రహించగలరు. అలా ఉన్న వారిని పతిత అంటారు. ఇత పూర్వం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం ఏదో దాన్ని పక్కన పెట్టేసి ఆచారాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడేదో కొత్తగా వచ్చింది పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పతివ్రతవు కావు, పతితవైపోయావు అంటారు. అందుకే అలా చెయ్యవద్దు అని చెప్పింది శాస్త్రం. అలా చెయ్యకూడదు. నువ్వు ఎందులో పుడితే, ఎక్కడ పుడితే, ఏ ఇంట్లో పుడితే నువ్వు వృద్ధిలోకి వస్తావో, నీ సంస్కార బలం సరిపోతుందో అక్కడ నిన్ను ఈశ్వరుడు పుట్టించాడు. అది సమయాచారం అన్న మాటకు అర్థం. శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతి అని ఒక మహాస్వామి వారు ఉండేవారు, మహానుభావుడు, జీవన్ముక్తుడు. ఆయన దగ్గరికి ఒకప్పుడు పశ్చిమ దేశాల నుంచి కొంతమంది క్రైస్తవులు వెళ్ళారు. వెళ్ళి కొన్ని రోజులు ఆయన దగ్గరుండి ఆయన చెప్పినటువంటివి విన్నారు. ఇంగ్లీష్లో మాట్లాడేవారు కాదు. ఆయన మాట్లాడుతుంటే దాన్ని ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయించుకు విన్నారు. విని ఒక రోజున స్వామి దగ్గరికి వెళ్ళి దూరంగా నిలబడి నమస్కారం చేసి అన్నారు, అయ్యా అద్భుతం సనాతన ధర్మం, ఇన్ని విషయాలు చెప్పిందండి, ఇన్ని చెప్పినటువంటి ధర్మం ఎక్కడుంది, లోకంలో లేదు. అందుకే మేమందరం కూడా సనాతన ధర్మంలోకి వద్దాం అనుకుంటున్నాం అన్నారు. చంద్రశేఖర భారతి స్వామివారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఆ రోజున ఆయన అన్నారు, పరమేశ్వరుడు నువ్వు ఎక్కడ పుడితే వృద్ధిలోకి వస్తావో తెలియనివాడు అనుకుంటున్నావా? నువ్వు క్రైస్తవుడిగా పుడితే వృద్ధిలోకి వస్తావని ఈశ్వరుడు నిన్ను క్రైస్తవుడిగా పుట్టించాడు. క్రైస్తవాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మంలోకి వస్తానంటావు ఎందుకు? ఉత్తమ క్రైస్తవుడిగా మారు, ఇంకా బాగా చక్కగా క్రైస్తవంలో చెప్పిన మంచి పద్ధతులు పాటించు. అంతేకాని ఒకటి విడిచిపెట్టి ఇంకొక దాంట్లోకి వెడతాననకు. ఎందులో ఉండే మంచి అందులో ఉంటుంది, ఆ మంచిని పట్టుకో తప్ప విడిచిపెడతాననుకో. సమయాచారమే వచ, పెద్దలైన వారు మాట్లాడితే అలా మాట్లాడతారు. కాబట్టి నాయన అందులోనే ఉండి ఉత్తమ క్రైస్తవుడవై పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందు. అంతేకాని ఈశ్వరుడు ఎక్కడ పుట్టించాడో అది విడిచిపెట్టి నీ కొత్త పద్ధతులు పెట్టుకోకు. ఆయనకి తెలియదా అక్కడ ఉంటే వృద్ధిలోకి వస్తామని అక్కడ ఉంచాడు. ఒక రోగికి రోజుకొక్క మాత్ర వేసుకోండి చాలంటాడు వైద్యుడు. అందరూ షుగర్ పేషెంట్లే, అందరూ మధుమేహం ఉన్న వాళ్లే పెడతారు. ఒకడిని 3 పూట్ల పొడుచుకోమంటాడు ఆ సూది పెట్టి మందు.
ఒకడిని 3 పూట్ల 3 మాత్రలు వేసుకోమంటాడు, ఒకడిని ఒక అరమాత్ర వేసుకోండి చాలంటాడు, ఒకడిని ఏం అక్కర్లేదు రోజు కాసేపు నడుస్తూ ఉండండి చాలంటాడు. ఆయనకి ఏం సరదాయా? ఒక ఆయన మీద సంతోషమా, ఒక ఆయన మీద క్రోధమా? ఎవరి స్థాయిలో ఎలా ఉన్నారో రోగం దాన్ని బట్టి వైద్యం చేశాడు. ఎవడి సంస్కార బలం ఎలా ఉందో సంస్కార బలం వర్ధిల్లడానికి వీలుగా అంతంత చోట్లలో అక్కడ ఈశ్వరుడుంచి వృద్ధిలోకి వచ్చేట్టు చేశాడు. ఎక్కడున్నా ధర్మం పట్టుకుంటే వెళ్ళేది ఈశ్వరుడి దగ్గరికి. అయినప్పుడు నువ్వు కొత్తగా విడిచిపెట్టడాలు ఎందుకు, పుచ్చుకోవడాలు ఎందుకు? అక్కర్లేదు, స్వప్రయత్నాలు అక్కర్లేదు. పెద్దలైనటువంటి వారు పూర్వం కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏం చేశారో అది చెయ్యి. వాళ్ళు ఎలా బొట్టు పెట్టుకున్నారో అలా పెట్టుకో, వాళ్ళు ఎలా శిఖ పెట్టుకున్నారో అలా పెట్టుకో, వాళ్ళు ఏ సూత్రాలు పాటించారో సూత్రాలు పాటించు, వాళ్ళు ఇంట్లో పూజ ఎలా చేశారో అలా చేసుకో, వాళ్ళు ఎలా బ్రతికారో అలా బ్రతుకు, చాలు. కాబట్టి సమయాచారమే వచ పూర్వైరాచరితం కుర్యాత్, పూర్వులు ఎలా చేశారో అలా చేస్తే ఉన్నత గతులు పొందుతాడు. లేకపోతే అన్యథా పతితో భవేత్, అలా కాకపోతే పతనమైపోతాడు, పాడైపోతాడు. అందుకే ఆచారం అంటే పెద్దలైనటువంటి వారు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించాలి, ప్రవర్తించకపోతే ఫలించదు. తండ్రికి పితృతర్పణం ఇవ్వడం ప్రధానం కాదండి, పితృతర్పణానికి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి. దశరథ మహారాజు గారు చచ్చిపోయారు అని చెప్పారు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి. రాముడికి తెలియదు దశరథుడు చచ్చిపోయాడని. కూర్చునున్నాడు పర్ణశాలలో. అయ్యా మీ నాన్నగారు చనిపోయారు, 10 రోజులు దాటిపోయింది, ఆయనకి దహనం కూడా అయిపోయింది అని చెప్పారు. ఎంతో ఏడిచాడు. ఏడిచి లేచి సీతమ్మని పిలిచి అన్నాడు, సీత మా నాన్నగారు చనిపోయారని ఇప్పుడే తెలిసింది, నాన్నగారికి జలాంజలి ఇవ్వాలి, నీరు విడిచిపెట్టాలి, పద అని ఏమన్నాడో తెలుసా? సీతా పురస్వాద్రజతు త్వమేన భవితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. మామూలుగా మంగళప్రదమైన నడక అని గుర్తు ఏమిటంటే పురుషుడు ముందు నడిచి స్త్రీ వెనక నడవాలి. దారుణమైన నడక అని గుర్తు అమంగళ కార్యం మీదెడుతున్నారని గుర్తు భార్య ముందెళ్ళి భర్త వెనక వెళ్ళాలి. అందుకని సీత ఇవాళ నాన్నగారికి పితృతర్పణం చేస్తున్నాను, తండ్రి విడిపోయాడు, నువ్వు ముందు నడు నేను వెనక నడుస్తానన్నాడు. ఆచారం. ఓ పర్ణశాల కట్టాడు లక్ష్మణస్వామి. కర్తవ్యే వాస్తుశమనం. ఓ సౌమిత్రే, లక్ష్మణ, కర్తవ్యం వాస్తు పూజ చేయాలయా. నేను యజుర్వేదం చదువుకున్నాను, యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సుభూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు నిష్ఠిత అంటారు హనుమ రామచంద్రమూర్తి గురించి. నాకు తెలుసు ఆరాధనా ప్రక్రియ, రా వాస్తు పూజ చేద్దాం అంటాడు. చెయ్యడం కాదు, చేసేటప్పుడు ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. అంతేకాని కొత్తగా ఇప్పుడు మేము సూత్రాలు పెడుతున్నామండి, ఇది అక్కర్లేదు అది అక్కర్లేదు అని తీసేయడానికి అది నీ అధికారంలోది కాదు, నువ్వు తీసేయడానికి. రాష్ట్రపతి పదవిలోంచి ఎవరినో నేను తొలగించాను అని నేను అన్నాను అనుకోండి, అది నిలబడుతుందా? నన్ను శిక్షించడానికి పనికొస్తుంది. నేనెవరిని ఆయన్ని తీసేయడానికి? కావాలంటే ఆయన నా ఉద్యోగం తీసేయచ్చు, ఆయన్ని నేను తీసేయలేను. అలా వేదం చెప్పిన దాన్ని తీసేయడానికి నువ్వెవరు? నీ శక్తి సరిపోతుందా? అలా చెప్పనూకూడదు, చెప్పిన మాట విననూకూడదు. ఇటువంటి ఉత్పాతములు ఎక్కడ జరుగుతాయంటే కలియుగంలో జరుగుతాయి. ఆచారములు భ్రంశమవుతాయి. ఈ ఆచారములు పోవడం చేత దేవతలకు అందవలసినవి దేవతలకు అందవు, పితృదేవతలకు అందవలసినవి పితృదేవతలకు అందవు. యజ్ఞం చేస్తుంటాడు, చొక్కా తీయడు, బనీనిప్పడు, కూర్చుని హవిస్సు ఇచ్చేస్తాడు. ఆడవారు కూర్చుని హవిస్సు ఇవ్వకూడదు, ఆడవాళ్ళు కూర్చుని హవిస్సులు ఇచ్చేస్తూ ఉంటారు. హవిస్సు ఇవ్వడానికి ఒక అధికారం ఉంటుంది, హవిస్సు ఇచ్చేస్తూ ఉంటారు. ఎలా అందుతాయి దేవతలకి? అదంతా అనాచారం కిందకు వస్తుందా రాదా? ఇటువంటి వాటి వలన వచ్చినటువంటి దోషములను పోగొట్టగలిగినది ఎవరంటే దుర్గా. కాబట్టి ఆ దుర్గా 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 అన్న నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత ఆ తల్లి ఏమి చేయగలదు అంటే, ఆ తల్లి దురాచారం దోషం వా దూరం గమయతీతి దూరం కరోతి సా దుర్గా, దూరంగా పోయేటట్టు చెయ్యగలదు. అందుకే ఆచారం వేదం చెప్పింది. దాన్ని పాటించిన మహాత్ములైన వాళ్ళు ఉంటారు, కించిత్ కూడా తప్పరు, అలా పాటిస్తారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సన్యాసాశ్రమ నియమాల్ని అలా పాటించారు. సన్యాసాశ్రమ నియమాలన్నిటికీ ధర్మాలన్నిటికీ అతీతమేం కాదు, దానికి ఉండవలసిన ధర్మాలన్నీ దానికి ఉన్నాయి. గృహస్థుకి ఎన్ని ధర్మాలు ఉన్నాయో సన్యాసికి ఎన్ని ధర్మాలు ఉన్నాయి. ఆయన ధర్మం పాటించాలి, అన్ని ధర్మాలు ఆయన పాటించాలి. సన్యాసాశ్రమ ధర్మాల్ని తూచా తప్పకుండా పాటించిన మహాపురుషుడు మహాస్వామి, ఆయన పాటించారు.
వాహనం కూడా ఎన్నడూ ఎక్కలేదు, పాదచారి అయి మాత్రమే పర్యటించారు భారతదేశం అంతటా. కాబట్టి అలా ధర్మం పట్టుకునేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి, అలా చెయ్యగలిగినటువంటి తల్లి కనుక ఆచారము భ్రష్టమైతే ఆమె ఆ దోషాన్ని పోగొడుతుంది, మళ్ళీ మనని ఆచారం వైపుకి నడిపిస్తుంది. అందుకే 5 మాటలు వచ్చాయని మీతో మనవి చేయడానికి కారణం అదే. ఆచారం వేదం చెప్తుంది, బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థు ఎలా ఉండాలి, వానప్రస్థు ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి, వేదం చెప్తుంది అలాగే ఉండాలి. ఇంకెవడు చెప్తే నిలబడదు. కాబట్టి ఆచారం, ఆ ఆచారాన్ని పాటిస్తే సదాచారం, శిష్టాచారం. శిష్టాచారం అంటే కించిత్ కూడా విడిచిపెట్టకుండా పాటించినది శిష్టాచారం. అప్పుడు అది ప్రమాణం. అప్పుడు అర్థం కాకపోతే వేదం ఆయన ఎలా చేస్తున్నారో అలా చేయండి అంటారు. శిష్టాచారం, దాన్ని పట్టుకోవాలన్న తాపత్రయంతో ఆచారకాండని జాగ్రత్తగా పాటిస్తే సదాచారం, శిష్టాచారం. అసలు ఎందుకండి అవన్నీ మనసులో ఉంటే చాలదేంటండి అని చెప్పి అన్నీ వదిలేసి తన ఇష్టం వచ్చినట్టు తాను చేస్తే అనాచారం. ఎవడు చెప్పాడండి ఇవన్నీ ఆచారాలని, ఇవన్నీ మీరు పట్టించుకోక్కర్లేదని ప్రచారం చేస్తే దురాచారం. అవి అందుకే ఆచారంలోంచి మిగిలిన 4 మాటలు వచ్చాయి, ఇవన్నీ వస్తాయి కాబట్టి. వచ్చాయని గుండెలు బాదుకోకూడదు, విరుగుడు చూసుకోవాలి. జనం వచ్చిందని బెంగపెట్టుకు పడుకుంటావా, వైద్యుడి దగ్గరికి ఎడతావు. విరుగుడు ఏమిటి, దుర్గమ్మ తల్లి ఒక్కతే, ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి, దుర్గా 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 అని అరవాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటే ఈ దురాచారం అనాచారం పోగొట్టి సదాచారం, శిష్టాచారం, ఆచారం 3టిని నిలబెడుతుంది. నిలబెడితే ఏం నిలబెడుతుంది, ధర్మం నిలబడుతుంది. ధర్మం నిలబడితే దేవతలు సంతోషిస్తారు. నెలకి 3 వానలు పడి లోకమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అలా ఉంచేటట్టు చెయ్యగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లికి దుర్గా అని పేరు వచ్చింది. ఇన్ని చెయ్యగలిగిన తల్లి ఏం చేస్తే పలుకుతుంది, ఏం చేస్తే మనని అనుగ్రహిస్తుంది అంటే అసలు ఏం చేస్తే అనుగ్రహిస్తుంది అన్నదానికి 2 చెప్పారు. మీరు చూడండి, ధ్రువము అని ఒక మాట. ధ్రువము అంటే అంచు. అంచు అని నేను అన్నాను అనుకోండి, అది ఒక చివర అయితే రెండో చివర ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ బల్ల ఉందనుకోండి, ఇదో అంచు, ఇదో అంచు అయితే ఇదో అంచు ఉంటుంది. దుర్గా ఆవిడ అనుగ్రహానికి 2 అంచులు ఉంటాయి. ఏమిటో తెలుసా 2 అంచులు? ఒక అంశ ఏమిటంటే దుఃఖేన అష్టాంగయోగ సర్వకర్మోపాసనా మార్గేణ క్లేశేన గమ్యతే ప్రాప్యతే వా ఇది దుర్గ. దుఃఖేన అసలు ముందు అతి కష్టపడితే తప్ప దొరకంది. అతి కష్టపడితే అన్న మాటలోకి ఏమిటి వస్తుంది? శరీరం. ఏమయ్యా నువ్వు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే కొన్ని గంటల పాటు అలా పద్మాసనం వేసుకుని జపం చెయ్యి, అమ్మవారి మీదే దృష్టి నిలబెట్టు. కూర్చుంటాడా? ముందు చెప్పేది మోకాళ్ళ నిప్పండి. కుర్చీలు బలలు వచ్చాక అంతసేపు నేల మీద కూర్చునే అలవాటు ఎక్కడుందండి? కూర్చోలేను. కూర్చున్నాను కానండి మనసు నిలబడలేదు. ఏవో అవన్నీ వినపడుతున్నాయండి, ఏవో జ్ఞాపకానికి వస్తున్నాయండి. ఇవన్నీ దుఃఖమే. క్లేశేనా, ఎంత కష్టం. శరీరం క్లేశపడుతాం. ఉపవాసం చేయి, ఉండలేడు. ఆకలి నిగ్రహించుకోవాలి, తినకుండా ఉండాలి. ప్రదక్షిణం చేయి, అబ్బో కాళ్ళు నిప్పండి, ఇంత గుడికి చుట్టూ తిరిగిరానా. ఏమయ్యా సాష్టాంగపడి ప్రణిపాతం చేయి, అమ్మో నేల మీద పడాలండి, లాల్చీకి ఏమైనా అంటుకోదు, బెంగ. అష్టాంగయోగ మార్గంలో ఆసనం దగ్గర నుంచి శమము దమము ఇవన్నీ కూడా పాటిస్తూ వెడితే, ఇన్ని చేస్తే ఆమె నిన్ను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు సాధ్యమా? ఏమన్నా మీరు దుర్గా 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 అని ఇంతసేపు చెప్పారు కానీ ఇది మా వల్ల అయ్యే పనిలా లేదండి అంటాం. అది ఒక అంచు. ఈ అంచు మీదే ఆవిడ నిలబడిపోయింది అనుకోండి, అసలు కింద పడిపోయిన వాడు అందుకోవడం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఎవ్వరూ కూడా కింద పడిపోయిన వాళ్ళని పైకెత్తడం కుదరదు. నాతో సమానంగా నిలబడి వాళ్ళని చెయ్యి పట్టుకుంటాను అని నేను అన్నాను అనుకోండి, నేను ఎంత బలవంతుడినైతే ఉపయోగం ఏముంది, నా దగ్గర ఎన్ని తాళ్ళుంటే ఉపయోగం ఏముంది? నూతిలో పడిపోయిన వాడికి, వాడు నూతిలో పడ్డాడు, రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు. మహాబలవంతుణ్ణి, బోల్డన్ని తాళ్ళు ఉన్నాయి నా దగ్గరే, నాతో సమానంగా నించుంటేనే చెయ్యెట్టుకుంటాను అన్నాను. ఏమైనా ఉపయోగమా? నూతిలో పడ్డవాడికి పైన ఉన్నవాడు ఎందుకు ఉపయోగపడతాడు? అప్పుడు ఏం ఉపయోగపడ్డావు? ఇలా అన్వయం చేస్తేనే ఆవిడ అనుగ్రహిస్తుంది అన్నాను అనుకోండి, ఆవిడ ఎందుకు దుర్గ? ఇంకా
ఆవిడ మన ఏమనుగ్రహిస్తుందని ఇంతసేపు నేను ఉపన్యాసం చెప్పడం, మీరు దుర్గా 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 దుర్గానామని చెప్పడం కాదు. రెండవ అంశం ఏమిటంటే దుర్గమ్మకి ఆవిడ దగ్గర ఒక అనుగ్రహ శక్తి ఉంది. ఏమిటా అనుగ్రహ శక్తి అంటే శరణాగతి. శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మన బలహీనతలు చెప్పడం. బలం ఉన్నవాడు ఆ ఉపాసనలో నిలబడగలిగిన వాడు ఆచారాన్ని పాటించి అలా నిలబడతాడు. అంటే ఆచారాలన్నీ వదిలేసి ఇలా ఉంటామని అనకూడదు. ఆచారం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ, అమ్మా ఈ మనసు మాట వింటలేదమ్మా, ధ్యానంలో నిలబడలేకపోతున్నానమ్మా, రజోగుణ తమోగుణాలకి అతీతం కాలేకపోతున్నానమ్మా అని తన బలహీనతలో అమ్మవారికి చెప్పాడనుకోండి, అది శరణాగతి. అంతేగాని శరణాగతి అంటే ఏదో ఓ రంగు బట్ట కట్టుకోవడం శరణాగతి కాదు. శరణాగతి అంటే అమ్మవారికి నీ బలహీనతలు చెప్పుట. దూర్జటి చెప్పాడు పరమశివుడి దగ్గరికి వెళ్ళి, రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాజత పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. మాట విన్నట్టుంటుంది, వినకుండా పోతుంది. ఏమి భార్య ఏమి బిడ్డలు అని వైరాగ్యంతో ఉన్నట్టుంటుంది, జారిపోతుంది. మళ్ళీ సుఖాలు అడుగుతుంది. ఈశ్వర నా మాట వింటలేదు, ఇది జారిపోతోంది, మీ పాదముల దగ్గర నిలబట్టాలా, నిలబడినట్టుంటుంది, వెళ్ళిపోతుంది. దీని తుళ్ళనచవే, ఈ మనసు యొక్క బలాన్ని నీవేపుకి తిరిగేటట్టుగా చేయవయా అన్నాడు. శ్రీకాళహస్తీశ్వర, ఇది శరణాగతి. రుక్మిణీదేవి అడిగింది, అయ్యా ఎక్కడో ఉన్నాను, నువ్వు తప్ప నన్ను రక్షించేవాడెవరు? కాబట్టి నువ్వే రక్షించాలి. నువ్వు వచ్చి రక్షించకపోతే వ్రతచర్యన్ 100 జన్మంబులైనన్ 100 జన్మలైనా సరే వ్రతచర్య చేస్తూ ప్రాణం విడిచిపెట్టేస్తాను కానీ శిశుపాలుండి పెళ్లి చేసుకోనండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ బయలుదేరి వచ్చాడు. విభీషణుడు శరణాగతి చేశాడు, రామచంద్రమూర్తి పలికాడు. శరణాగతి అంటే తన బలహీనత చెప్పడం, తనకున్న బలం చెప్పడం కాదు. అయినప్పుడు దుర్గమ్మ దగ్గరున్న గొప్పతనం ఏమిటంటే, అమ్మా మేమందరం తప్పు చేసిన వాళ్ళమేనమ్మా, మమ్మల్ని అనుగ్రహించమ్మా, నీ బిడ్డలం, పొరపాటైంది, మేమిలా ఆచారం పట్టుకోగలిగేటట్టు, మేము కూడా సక్రమంగా ఉండగలిగేటట్టు మమ్మల్ని అనుగ్రహించు అని అమ్మని ప్రార్థన చేసి ఎలుగెత్తి పిలిచినంత మాత్రం చేత పలికే తల్లి. ఆవిడ ఎంతటి అనుగ్రహ శక్తి కలిగిన తల్లి అంటే, శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఆవిడ అనుగ్రహానికి ఆవిడ కళ్ళో ఆవిడ చేతిలో అక్కర్లేదు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చరితౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహకిం అంటారు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. మనం సాధారణంగా అమ్మవారి దగ్గరికి వెడితే అమ్మవారి పాదపద్మాలు 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 అంటాం. నిజంగా అమ్మవారి పాదాలకి పద్మాలకి పోలిక. పద్మాలు మంచులోకి తీసుకెళ్లి పెట్టండి, ఒక్క నిమిషంలో ఒడిలిపోతావు, మంచును తట్టుకోలేవు. అదే అమ్మవారైతే హిమగిరి నివాసైక చతురౌ, అసలు ఆ మంచు పర్వతం మీద ఉండడానికి మొదటి నుంచి అలవాటు పడిపోయాయి ఆవిడ పాదాలు. ఎందుకని? ఆవిడ పుట్టింది మంచు కొండకి కూతురుగా పుట్టింది, హిమవంతుడికి కూతురై హైమవతయింది. ఆ మంచు కొండకి ఎంత దూరంలోనో లేనటువంటి పరమేశ్వరుడికి ఇల్లాలైంది. ఆ మంచు కొండ మీదే తిరుగుతుంటుంది, కైలాస పర్వతం మీదను తిరుగుతున్నప్పుడు మంచు మీద తిరగడానికి అలవాటు పడిన పాదములు నీ పాదములు. మంచు తగిలితే ముడుచుకునేటటువంటి స్వభావం ఉన్నవి పద్మాలు, వాటికి నీ పాదాలకి పోలిక. పైగా పద్మానికి అంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. పద్మం లక్ష్మీదేవిని తనలో కూర్చోబెట్టుకుంది కాబట్టి పద్మానికి అంత గొప్పతనం వచ్చింది. పద్మం ఎవరికి ఇవ్వలేదు, లక్ష్మిని తనలో కూర్చోబెట్టుకుంది, తన దగ్గర పెట్టుకుంది. అమ్మవారి పాదాలు తన దగ్గర పెట్టుకోలేదు ఐశ్వర్యాన్ని, వాటిని నమ్ముకుని పిలిచిన వాళ్ళకందరికీ ఆవిడ అనుగ్రహించింది. అమ్మవారి పాదాలు తలుచుకుని నమస్కరిస్తే చాలు, ఎక్కడున్నా అనుగ్రహించేసింది ఆవిడ. ఎదురుగుండా ఉండక్కర్లేదు, కనీసం ఆవిడ పాదాలని ఇలా చూడక్కర్లేదు గుళ్ళో నిలబడి. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచభిః తరూణాం దివ్యానాం హసత యవతే చండిచరణౌ ఫలాని స్వచ్ఛేభ్యః కిసమయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు శంకరులు. అమ్మా ఒక్కసారి పిలిస్తే చాలు, చటుక్కున పలుకుతుంది. అసలు అయ్యో నా బిడ్డలు నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు కదరా, నేను ఉన్నాను కదా కాపాడడానికి, వాళ్ళకి బుద్ధినిచ్చాను, వాడు ఒక్కసారి అమ్మ అండం.
బుద్ధినిచ్చాను కాబట్టి నా అంతా నేను జోక్యం చేసుకోవట్లేదు, వాడు ఒక్కసారి అమ్మ అంటే చాలు నేను జోక్యం చేసుకుంటానని, అయ్యో వీడు నన్ను విడిచిపెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ పట్టుకుని ఇన్ని కష్టాలు పడుతున్నాడని మన కష్టాలు చూసి ఎలా తీర్చాలా అని ఆవిడ కనుబొమలు ముడివేస్తుందిట. భ్రమౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. ఈ భువనముల యొక్క భయాన్ని ఎలా తీర్చాలా అని ఇలా ముడివేసి ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడ. లేకపోతే ఆవిడకి ఆలోచించవలసిన అవసరం ఏముంది అసలు? అటువంటి తల్లి పద్మములు లక్ష్మీదేవిని తమలోకి తీసుకున్నాయి, తమలో పెట్టుకున్నాయి, తమకి కావాలని కోరుకున్నాయి. ఎవ్వరికీ ఇవ్వలేదు పద్మాలు. కానీ అమ్మవారి పాదాలు సమయతి సృజంతౌ సమయినాం, అమ్మవారి పూజ చేసిన వాళ్ళకి, అమ్మవారి పేరు చెప్పిన వాళ్ళకి, అమ్మవారికి నమస్కరించిన వాళ్ళకి, అమ్మవారికి క్షమాపణ చెప్పిన వాళ్ళకి త్రికరణ శుద్ధిగా అమ్మ తప్పు చేశామని ఒప్పుకొని ఒక్కసారి దుర్గా అన్న వాళ్ళని అనుగ్రహించేస్తోంది ఆవిడ. కాబట్టి అమ్మ నువ్వు నీ పాదాలు గొప్ప, పద్మాలు గొప్ప. అసలు పద్మాలకి నీ పాదాలకి పోలికేమిటమ్మా? ఎవడు చెప్పాడమ్మా పాద పద్మాలు అన్నమాట? అసలు ఆ మాట ఏమిటమ్మా? అర్థం లేని మాట. తీసవతల పారేయండి అన్నారు శంకరాచార్యులు వారు. సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమహకిం. అసలు నీ పాదములు పద్మాలని జయించేయి. పద్మం ఏమిటమ్మా? అదేం మాటమ్మా? పాదపద్మాలు, హస్తపద్మాలు, ముఖపద్మం, ఆ కరపద్మం అన్నీ పద్మాలే అంటే మరి ఎందుకండి అలా వచ్చింది? మేము అన్నామా ఏమి? మీరే కదా అప్పుడప్పుడు ఉపన్యాసాల్లో అమ్మవారి పాదారవిందములు అంటుంటారు కదా, అరవిందం అంటే మరి పద్మమే కదా, మీరే కదండి అన్నారు, మమ్మల్ని ఎందుకండి అంత కోపంగా మాట్లాడతారు అని అనుకోకండి. పద్మం అన్న మాట ఎందుకు వాడతామంటే మన మనసు భృంగము కావాలి. భృంగము అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే నలుపుని తనలో ఇమర్చుకుని అందం అవుతుంది. నేను పొద్దున్న పూల తోటలోకి వస్తుంటే కనపడితే అదే అన్న భృంగములు అని అంటుంది అమరకోశం అని. నల్లగా ఉంటుంది, తమోగుణంతో ఉండి ఎప్పుడూ కోరికలతో కాగిపోయేటటువంటి మనసు, పంచ ఇంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనసు 6 కలిస్తే షట్పదము, 6 కాళ్లతో తిరుగుతూ ఉంటుంది. అది 5 ఇంద్రియాలు పట్టుకు తిరుగుతుంటుంది మనసు. కళ్ళు పట్టుకుని ఎక్కడికోబోతుంటుంది, చెవులు పట్టుకుని ఎక్కడికోబోతుంటుంది, ఏదో వింటూ ఉంటుంది, ఏదో చూస్తూ ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అది ఎగిరి వచ్చి భగవంతుడి పాదముల మీద వాలిపోయి అందులో ఉన్న మకరందాన్ని పానం చేస్తోంది అనుకోండి. తుమ్మెదకి మీరు తేనె గిన్నెలో పెడితే తాగదు, పువ్వులోదే తాగుతుంది. భగవంతుడి పాదాల మీద వాలి మనసు 5 ఇంద్రియములతోటి అనుభవిస్తూ ధ్యానంలో ఉండిపోయింది అనుకోండి. అలా నిలబడిపోయిన వాడి మనసుకది పాదారవిందం, పాదపద్మం. అలాగే అమ్మవారి చేతిని చూస్తూ నిలబడిపోయింది అనుకోండి, హస్తారవిందం. అమ్మవారి ముఖం చూస్తూ ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ముఖారవిందం. అంతేకాని అది శంకర భగవత్పాదులు చెప్పేది. అమ్మా నీ యొక్క పాదానికి పద్మానికి పోలిక ఎక్కడుంది? అసలు పోలికే లేదు. పద్మాలు రాత్రి అయితే ముడుచుకుపోతాయి. ముడుచుకుపోయి అంటే ముఖం తిప్పేసుకున్నట్టుగా ఉంటాయి. చూడండి, ఆయన ముఖం ముడుచుకున్నాడండి అంటారు. ఏదో పని చేయడం ఇష్టం లేదనుకోండి, వచ్చి మాట్లాడుతుంటే అని ఇలా తిప్పాడు అనుకోండి, అంటే చేయడం తెలిసిపోతుంది. ఏమన్నారండి అని బయటకు వచ్చాను, అబ్బాయి ఆయన ముఖం తిప్పుకున్నాడు, ముఖం ముడుచుకున్నాడు, ఆయన ఏం చేస్తాడు మనకి, ఆయన ఏం చేయడంటారు. అవి ఏం చేస్తాయి? రాత్రి అయితే ముడుచుకుంటాయి. ముడుచుకునేవి, తనలో దాచుకునేవి లక్ష్మీనేమి ఇస్తాయి. మీకు నాకు అవి ఇచ్చేదేం ఉండదు. ఇచ్చేది ఏమైనా ఉంటే అమ్మవారి పాదాలే ఇస్తాయి. అమ్మవారు కాదు, ఆవిడ పాదాలు ఇచ్చేస్తాయి. అమ్మవారి పాదాలు కాదు, ఆవిడ కాలి గోరు ఇచ్చేస్తుంది. నకధీదితి సంచన్న మజ్జన తమోగుణ. ఆవిడ కాలి బొటనవేలి గోటి చివర నుండి వచ్చిన కాంతి చాలు తమోగుణాన్ని విరిచేస్తుంది. అది ఆవిడ రూపం. ఆవిడిది స్థూల రూపం కాదు. ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభుప్రియే శాంకరి. అకారము నుండి క్షకారము వరకు అక్షరముల యొక్క సమాన్నాయ స్వరూపం ఆవిడ యొక్క రూపము. అటువంటి తల్లి కాబట్టి కారుణ్యమూర్తి. అమ్మా అన్న మాటకున్న అర్థం ఏమిటంటే ప్రేమ. పరమ కారుణ్యము రాశీభూతమైతే అమ్మ. మననికన్నా అమ్మ మనకి ప్రేమమూర్తేమో కానీ పక్కింటి వాడి పిల్లాడికి ప్రేమమూర్తి అని చెప్పడానికి ఆధారం ఉండదు. కానీ ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్నిటికీ ఆమెయే తల్లి అయినప్పుడు ఆవిడ దయకి అంతెక్కడుంది? అందుకని ఈ అంశ ఆవిడ విషయంలో అదొకటే పనిచేస్తుందని లేదు. శాస్త్రం చదువుకుని అలా కూర్చుంటానన్నవాడికి అన్నవాడు ఆవిడికి ఇష్టమే. అమ్మా నాకేమొచ్చమ్మా, అమ్మా నన్ను అనుగ్రహించమ్మా అని భక్తితో 2 చేతులు ఎత్తి నమస్కరించి దుర్గా అని పేరు పెట్టి పిలిచినా పొంగిపోతుంది. అమ్మని పేరు పెట్టి పిలిస్తే చిన్నబుచ్చుకుంటుంది లోకంలో. ఎంత గొప్పది కానివ్వండి, లేదా అమ్మని మీరు పిలుద్దామని కానీ వెళ్ళి పేరు పెట్టి పిలిచారనుకోండి, అమ్మ పెద్ద అధికారిని. కాబట్టి మీరు లోపలికి వెళ్ళి ఏమండి సుశీల గారు అన్నారు అనుకోండి, ఏ బుద్ధి ఉందా లేదా, ఏమిట్రో నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు, తప్పు అలా పిలవకూడదు అమ్మని అంటుంది.
తల్లి ఎంత గొప్పదైనా కొడుకు అమ్మ నువ్వు అంటేనే సంతోషిస్తుంది. ఇంకొక మాట ఉండదు, అమ్మని పేరు పెట్టి పిలవడం ఉండదు. లోకంలో పేరు పెట్టి పిలిస్తే అమ్మ చిన్నబుచ్చుకుంటుంది, పేరు పెట్టి పిలిచినా అనుగ్రహిస్తుంది. దుర్గా అన్న అమ్మనే అని తన అందులో ఉన్న అక్షరాలలోంచి శక్తులు వెదజల్లుతుంది. అంటే దుర్గా రాక్షస సంహారం చేసినప్పుడు అలా ఉందని చాలా మంది చెప్తుంటారు. అది మన కోసమే, మనని రక్షించడానికి రాక్షస సంహారం చేసింది. ఎంతటి కారుణ్యమూర్తి ఆ తల్లి. రోజుకొక్క పర్యాయం దుర్గా అంటే చాలు. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. తమని తాము రక్షించుకోలేని పసిపిల్లలకి, చాలా అనారోగ్యంతో ఉండి నోటితో చెప్పలేని వాళ్ళకి, అంటే పసిపిల్లలు ఉంటారు, జ్వరంగా ఉంటుంది, వాడికి జ్వరం ఎందుకు వచ్చిందో, లేకపోతే వాడు ఏం తాగుదాం అనుకుంటున్నాడో, వాడికి దాహం వేస్తోందో చెప్పడం కూడా రాదు. అటువంటి పసిపిల్లలు అనారోగ్యంతో ఉన్నా, వృద్ధులు అనారోగ్యంతో ఉన్నా ఇప్పటికీ ఒక ఆచారం ఉంది. తలకట్టున దుర్గా సప్తశతి పెడతారు. మంచం మీద కాదు, తలకట్టున బల్ల పెట్టి బల్ల మీద దుర్గా సప్తశతి గ్రంథం పెడతారు. దుర్గా సప్తశతి గ్రంథం తలవైపుకుంటే పసిపిల్లలు కూడా రక్షింపబడతారు. ఆ గ్రంథం చాలు. అంటే దుర్గా అన్న పేరు, ఆవిడ శ్లోకాలు ఉన్నటువంటి ఆ మంత్రపూరితమైన సప్తశతి గ్రంథం ఎంత గొప్పవో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆవిడ అంతటి కారుణ్యమూర్తి. అందుకని ఆవిడికి 2 ఎల్లలు. ఇటువైపు ఉపాసన తెలిసి అనుష్ఠించిన వాడికి అదే ఫలితం, ఏమీ తెలియక ఇటువైపు ఉండిపోయి దుర్గా అన్నవాడికి అదే అనుగ్రహం. ఆఖరికి అందరం కలిసి ఆవిడ్ని మహాకాళీ స్వరూపంగా మొట్టమొదటి 3 రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తే బయట దుర్గుణములు, లోపల వ్యక్తిగా దుర్గుణములను పోగొడుతుంది. బయట ఇంట్లో బాధ పెడుతున్నటువంటి ఆసురీ శక్తులు ఏమున్నాయో, కలిసి రాకుండా చేస్తున్నవేవో వాటిని పోగొడుతుంది. మిగిలిన 6 రోజుల్లో మధ్య 3 రోజుల్లో మహాలక్ష్మీ స్వరూపంగా పూజ చేస్తే వ్యక్తిగతంగా దుర్గుణాల్ని పోగొట్టి సుగుణాలు ఇస్తుంది. కుటుంబపరంగా యోగాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇస్తుంది. క్షేమం అంటే ఉంచుతుంది, యోగం అంటే లేనిదేదో అది కలుపుతుంది. ఓ కొడుకు లేడు, పుడతాడు. పెళ్ళి అవ్వలేదు, పెళ్ళవుతుంది. ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వస్తుంది. ఇంతకు ముందో కూతురుంది, ఆ కూతురు చక్కగా ఉంటుంది. ఇంతకు ముందో ఇల్లుంది, ఆ ఇల్లు నిలబడుతుంది. యోగం క్షేమం రెండిటినీ చూస్తుంది. వ్యక్తిగతంగా మొదటి 3 రోజుల ఉపాసనకి దుర్గుణాలు పోతే మిగిలిన 3 రోజుల ఉపాసనలో లక్ష్మీప్రదమైనటువంటి గుణములంటే సాత్వికమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి కూడుకున్నటువంటి మంచి గుణములను కటాక్షిస్తుంది. ఇప్పుడు 6 రోజులు అయిపోయింది, మిగిలిన 3 రోజులు సరస్వతి అనుగ్రహం. ఇది చాలా ప్రధానం. చివరి 3 రోజులైనటువంటి సరస్వతి అనుగ్రహం పొందడం చేత ఇన్ని పొందినా కూడా ఇంట్లో మహదైశ్వర్యం ఉంది. పరమ వినయంతో ఉంటాడు. ఎంత భక్తిగా ఉంటాడు. ఏమిటండి ఆయన అంత డబ్బున్నవాడు అలా ఉంటాడు అంత వినయంగా, ఆయనకి అసలు కించిత్ కూడా అహంకారం లేదేమండి అంటాడు. ఎందుకని? ఆయన దృష్టిలో ఆయన ధర్మకర్త. ఆయన ఎప్పుడు ఏమనుకుంటాడంటే నాదా భగవతిది, ఆమెకి నేను ధర్మకర్తని. మీరు చూడండి, కోట్లకి కోట్లు ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు ఉంటాయి, దానికి ధర్మకర్తలు ఉంటారు. వాళ్ళు మంచి చల్లటి గదుల్లో కూర్చుంటారు, చల్లటి వాహనాలు ఎక్కి తిరుగుతుంటారు. అవి వాళ్ళ ప్రయోజకత్వం వల్ల వచ్చినవా? వాళ్ళు ధర్మకర్తల మండలికి అధ్యక్షులైనందుకు, ధర్మకర్తలైనందుకు వచ్చినవి. అదంతా ఎవరిది? ఆయనది. అదంతా ఎవరిది? ఆవిడిది. నాకు ఇంట్లో ఐశ్వర్యం ఉందనుకోండి, నేను ధర్మకర్తని, నా తల్లిది. అదంతా నేనెందుకు, దేనికి అహంకరించాలి? నాది, అది ఆవిడిది. ఆవిడ ఉండరా, అందులో ఉండు అంది, ఉన్నాను. అందుకని వినయంగా ఉండగలడు. ఇది సరస్వతీ కటాక్షం. ఇది వ్యక్తిగా సరస్వతీ కటాక్షం ఇస్తుంది. దేశం మొత్తం మీద కుటుంబపరంగా చక్కగా ఇల్లు ఎప్పుడూ కూడా సరస్వతీ కటాక్షం ఉన్న కారణం చేత లక్ష్మి వలన భయం లేకుండా ఉంటుంది. అదేమిటో మీరు అన్నమాట కొత్తగా ఉందండి అనుకుంటున్నారేమో. సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతు అవుతుంది. కోట్ల ఆస్తుంది, 5 అంకెలు కొట్టడం రాదు, 4 ఇంగ్లీష్ వాక్యాలు రావు. చెప్తున్నాడని సంతకం పెడుతున్నాడు, ఏమైపోతుందో భయం. సంతకం పెడుతున్నాడు, పైన అంకెంతో చదవడం రాదు, భయం. ఉండంటున్నాడు, అది తందో కాదో భయం. ఇన్ని కట్టలు తెచ్చి ముందు పారేస్తే లెక్కెట్టుకోవడం రాదు. ఇప్పుడు ఉండి నిద్రపోతారా? ఎవరికి ఇవ్వాలో తెలుసా, ఎవరికి ఇవ్వకూడదో తెలుసా? శాస్త్రం తెలియదు, అపాత్రదానం చేస్తాడు. సరస్వతీ కటాక్షం ఉంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఆయన ఆఖరికి తను ప్రయాణం చేసేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కాస్త పిండి పులిహార పట్టుకెళ్ళడం మర్చిపోయాడు. రైల్లోకి ఎక్కి కూర్చోగానే అయ్యా మీరా అని గవ్వబా తీసుకొచ్చి ఎవరో తింటూ 2 యాపిల్ పళ్ళు చేతిలో పెట్టి తినండి అన్నారు.
వాడు ఎక్కడికెడితే వాడికి లోటు, ఎక్కడికి వెళ్ళినా నడిచిపోతుంది వాడికి. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఉండి సరస్వతీ కటాక్షం లేకపోతే భయహేతు అవుతుంది. అందుకని సరస్వతీ కటాక్షం ఉండడం, భయం లేకుండా ఉండి చిట్ట చివర పరదేవతనే ఆవిడ అనుగ్రహాన్ని పొంది ఆవిడ యందు ఐక్యమైపోతాడు. అందుకని ఈ మూడిటిలో వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని అంతటినీ పైకెక్కించడానికి వచ్చినవే నవరాత్రులు. నవరాత్రులుగా ఆ దుర్గనే 3 రూపాలతో ఉపాసన చేస్తారు. ఈ ఒక్క దుర్గయే నవదుర్గలవుతారు. అదో అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ తల్లియే శైలపుత్రి, ఆ తల్లియే బ్రహ్మచారిణి, ఆ తల్లియే చంద్రఘంట, ఆ తల్లియే స్కందమాత, ఆ తల్లియే కూష్మాండ, ఆ తల్లియే కాత్యాయని, ఆ తల్లియే కాళరాత్రి, ఆ తల్లియే సిద్ధిదాత్రి, ఆ తల్లియే మహాగౌరి. ఈ 9 నవదుర్గలు అని పిలుస్తారు. ఒక దుర్గ 9 దుర్గలు ఎందుకయిందో, నవదుర్గలను ఎందుకు పిలుస్తారో, ఈ నవదుర్గా స్వరూపాలు ఏమిటో, ఇవి ఏ ఏ విషయాల్ని ఆవిష్కరిస్తాయో, అది విన్నంత మాత్రం చేత అంత అనుగ్రహం ఎందుకు కలుగుతుందో ఆ విశేషాల్ని రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు మనవి చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.